దేవుడికి స్తోత్రం కలుగును గాక. సోదరి సోదరులందరికీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టును. చదవబడినటువంటి వాక్యమును ప్రభు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ఈ ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ కాటేజ్ మీటింగ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ దినము సమీపించే కొలది మరింత ఎక్కువగా నువ్వు కూడుకుని సహవాసం చేయమన్నావు ప్రభువా. ఇది అపోస్తులు దినములు మరలా మా మధ్యలో పునరుద్ధానం అవుతున్నాయి, పునరుద్ధరించబడుతున్నాయి దేవా. ఇదిగో నిశ్చయంగా నువ్వు జరిగిస్తున్నటువంటి గృహ కూడికలు బట్టి వందనాలు దేవా. ప్రతి కూడిక మాకు దీవెనకరంగా జరిగిస్తున్నావు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తప్పనిసరిగా కేవలం నీతో మేము సహవాసం చేయడానికే వచ్చాము, ఒకరినొకరు చూసుకోవడానికి మేము రాలేదు, కానీ ప్రభు నేరుగా నిన్ను కలుసుకోవడానికి, నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చాము తండ్రి. తప్పక మమ్మల్ని దర్శించండి, నీ కృప మా ఎడ ఉంచమని కోరుతున్నాం దేవా. నీకే స్తోత్రములు ప్రభువా. దేవా, కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ యొక్క కుడి కొరకు గృహాన్ని తెరిచిన కుటుంబాన్ని దీవించండి దేవా. ఇది రాత్రి ప్రభా నీ లేఖన భాగాలు మేము చదువుకున్నాము. లేఖనములో నిత్య జీవం ఉందన్నావు. నిశ్చయంగా అవును, నీ లేఖనములు మాకు నిత్య జీవాన్ని ఇస్తాయని మేము నమ్ముతున్నాము. నిశ్చయంగా ప్రభా నా జీవమును మాలోకి ప్రారంభించమని కోరుతున్నాము. రాత్రి నీ వాక్యాన్ని మా కొరకు తెరవండి. ఈ కుడికి వ్యతిరేకమున్న ప్రతి దురాత్మ, దేయపు, క్రీస్తు విరోధి ఆత్మలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. వాటన్నిటిని ప్రభు నీ ఆత్మ పరిపూర్ణంగా ఇక్కడ సంచరించునుగా మీరే సహాయం చేయమని క్రీస్తు ఆత్మలు బంధిస్తూ తండ్రి ఈ కుడికిని పూర్తిగా నీ హ్యాండ్ ఓవర్ చేస్తూ దేవా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వాయిస్ మీకు క్లియర్ కనబడుతుందండి అనుకున్న సహోదరులకి? దేవునికి స్తోత్రం. అంటే కొండ మీద ప్రసంగాల్లో ఉంటాయి, ఎందుకంటే ఒక చోట అక్కడ ఒక చోట కూర్చుంటున్నారు కాబట్టి. గృహ కూడుకులు అంటే ఇలాగే ఉంటాయి. నిజంగా సంతోషం, ఇలా కూడుకుని దేవుడిని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయడం అనేది మనకు చాలా గొప్ప భాగ్యం అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. గృహ కూడుకులు ప్రేమిస్తున్నారు మీరు? ప్రేమిస్తే ఏ గృహ కొడుకు కూడా మీరు మానద్దు, గృహ కొడుకులు మీరు మానద్దు. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని, ఆ దేవునితో సహవాసము, సహోదరుల సహవాసము, దేవునితో కలిసి ఒక గొప్ప అనుభూతిని పొందుకోవడం మనకు ఎంత అవసరం. చివరి దినాల్లో గృహ కొడుకు అనేది చాలా చాలా ప్రాముఖ్యం కనుక తప్పక మీరు వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే అపోస్తుల కాలంలో వాళ్ళు ప్రతిదినం ఇంటింట కూడుకున్నారు, అలాగే రొట్టె కూడా విరిచారు. ఇంటింటా కూడుకుంటూ రొట్టె విరిచారని రాయబడింది. ఆ కాలంలో పెద్ద పెద్ద సమాజాలు లేవు, మందిరాలు కూడా ఏమీ లేవు. క్రైస్తవ ప్రారంభ దినాలవి. అయితే వాళ్ళు కూడుకోవడం మాత్రం మానలేదు. ఒక్కో గృహ కూడుకులో పౌలు విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడినట్టుగా ఉంది. అవునంటారా? ఒక్కో గృహ కూడుకులో పౌలు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడట. అందుకే విస్తరించి మాట్లాడినప్పుడు ఎందుకంటే దీర్ఘ ప్రసంగం చేశాడు. ఆ దీర్ఘ ప్రసంగం చేస్తున్నప్పుడే ఎవరు ఐతుక్ అనే వ్యక్తి కిటికీలోంచి పడిపోయాడు. చనిపోయినట్టుగా కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే గృహ కూడుకులు అర్ధరాత్రి వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే దేవుడు ఆ గృహాల్లో అంత అభిషేకాన్ని దేవుడు కుమ్మరించాడు, దేవుడు అంత పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అందుకే వాళ్ళు ఆ దినాల్లో ఒక దేవుడు యొక్క శక్తిని వాళ్ళు చూశారు, అనేక అద్భుతమైన కార్యాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. దేవుడితో గొప్ప అనుబంధాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేపీ ఎప్పుడైతే వారు సహవాసాన్ని తగ్గించడం మొదలు పెట్టారో, కాలక్రమేపీ సహవాసాన్ని తగ్గిస్తున్నప్పుడు
ఆ సంఘం బలహీనం అవడం మొదలుపెట్టింది. మానవ ఆలోచనలు ఎప్పుడైతే ఆ సంఘంలోకి వచ్చడం మొదలుపెట్టాయో ఆ సంఘము దేవుని కార్యాలు చేయడం విఫలమైపోయింది, దిగజారిపోవడం మొదలుపెట్టింది. అయితే మనము మానవ ఆలోచనలకు కాకుండా పరిశుద్ధాత్మగా మనం నడిపించబడుతూ ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేసుకుంటూ చాలా ఉత్తమం నేను నమ్ముతున్నాను. గడిచే కొద్ది రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, రోజులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. అయితే ఖచ్చితంగా మన జీవితాల్లో మనము దేవుడితో సహవాసం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గమనించండి, ఏ రోజు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. సడన్గా అవి మన మీదకి రావచ్చు. ఎందుకంటే మన వర్తమానం ఏంటిదంటే చాలా అకస్మాత్తుకమైన పరిస్థితులు మన మీదకి వస్తాయని చెప్పేసి అన్నాడు ఆయన. సో పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరిస్తున్నాడు ప్రతి గృహాల్లో. ఇప్పుడైతే మనం కూడికి పెట్టుకోవడం పరిశుద్ధాత్మ కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు అలవాటు పడాలి వీటి ఇంటి దగ్గర కూటం ఏంటి, మన చర్చిలో కూటంకి వెళ్ళాలి కదా అనుకోకండి. ఇంటి దగ్గర కూడా కూటాలు ప్రారంభించబడ్డాయి. సో ఖచ్చితంగా మనకి దేవుడు కృపదాలు ఇప్పటికీ నడిపిస్తున్నాడు. ఇది ఇంకా గృహకుడికి ఇంకా వేగవంతం చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. ఏమో ప్రభు చిత్తం అయితే ఏమన్నా స్ట్రగుల్ స్టార్ట్ అయిందంటే ప్రభురాత్రి భోజనం ఇలా 10 మందిని కూర్చోబెట్టేసి ఒక్కో రోజు ఒక పరిధిలో ప్రభురాత్రి భోజనం కూడా ఇచ్చే పరిస్థితులు రావచ్చు కూడా, మనకు తెలియదు ఎలా ఉంటాయో. సో నేను దాని కొరకు ఎక్కువ తలంపు కూడా కలిగి ఉన్నాను. ఇప్పటి నుంచే అది మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే దేవుడి వాక్యం కనుక వాళ్ళు కూడుకోనివ్వకుండా ఆపినప్పుడు ఏం చేస్తామంటే ఇలా గృహ కూడికలు ఇప్పుడంటే బహిరంగంగా మనం బండ్లు వేసుకుని వస్తున్నాం, ఎవరు ఆపట్లేదు. కానీ ఒక రోజు సీక్రెట్గా రావాల్సి వస్తుంది గృహ కూడికలకి. అప్పుడు ఎవరు వస్తారో మనకు తెలియదు. ఇంకా సాకులు చెప్తే కూడా బాగుంటుంది. ఏంటంటే రాకుండా ఆపేసారు, వాళ్ళు అడ్డుకున్నారు, సాకులు చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది ఆ టైంలో. కానీ దేవుని కుమారుడు తిరిగి జన్మించడం మాత్రము సహవాసం చేయకుండా ఎంత మాత్రము ఆగడని నేను అనుకుంటున్నాను. సో మీకు అలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి. ఇలా సుఖంగా సజావుగా సాగిపోతాయని మాత్రం అనుకోవట్లేదు. ఇప్పటికే మనము మెంటల్గా స్పిరిచువల్గా వీటన్నిటికీ సిద్ధం అవ్వాలి. ఎప్పుడు ఏ గాలి ఎలా తగులుతుందో మనకు తెలియదు, అయితే సిద్ధపడి ఉండాలి. సో గృహకుడు అంత ప్రాముఖ్యమని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఎక్కువసేపు ఏం చెప్పను కానీ దేవుడి కృపను బట్టి ఫ్యాన్లో కూడా కట్టేశాడు. ఆమె హల్లెలూయా. దేవుడే మనకు సాయం చేస్తాడు అనుకుంటున్నాను. ఆమె వచ్చినట్టే చాలా పెద్ద ప్రమాదం జరిగింది నాకు. సో అవి చెప్పకూడదు. ఏదేమైనప్పటికీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆమె సరే, మంచిది. జాన్ డేవిడ్ గారి గృహంలో జరగడం కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ మీటింగ్ జరగడం, ఈ గృహంలో జరగడం ఫస్ట్ టైం. ఆయన నాకు ఎన్నో ఉద్యోగాలు చూశాడు, ఉద్యోగం చేయించాలని పట్టుతో ఇప్పుడు అదే మాట్లాడుకుంటూ వచ్చాను. ఎన్నో ప్రయాణాలు చేసేసాను, ఎన్నోసార్లు ఫోన్ మాట్లాడే ఉద్యోగాలు చూశాడు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు దేవుడి సేవ చేయడం దేవుడి చిత్తమే ఉంటుంది అని చెప్పేసి ఆ జాన్ డేవిడ్ గారు చెప్తున్నారు. సహోదరుని దేవుడు దీవించును గాక. అయితే రాత్రి కొన్ని మాటలు అని చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, జాగ్రత్తగా అండి. కొంచెం డెప్త్గానే మాట్లాడుకుందాం. ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు అనేక విషయాలు హృదయాన్ని తాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్తమానం అనేది ఒక సెమినరీ నుంచి రాలేదు, ఒక బైబిల్ కాలేజీ నుంచి అయితే రాలేదు. ప్రవక్త దగ్గరికి వర్తమానం వచ్చింది, పరలోకం నుంచి వచ్చింది. ఆ పరలోకం నుంచి వచ్చిన వర్తమానమే మనం తీసుకుంటున్నాం. ఇది ఆషామాషి వర్తమానం కాదు, ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్. సో ప్రవక్తను దేవుడు ఒంటరిగా అడవుల్లోకి లేకపోతే ఒంటరిగా చేసి దేవుడు తన వాక్యాన్ని అందించేవాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆ మాటలు వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడినప్పుడు అది సమాజంలోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే ప్రతి ప్రసంగం వెనకాల దేవుని యొక్క కదలిక, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రవక్త అడవుల్లోకి వెళ్ళేవాడు, లేకపోతే ఆయా చోట్లకి వెళ్ళేసి వాక్యాన్ని సిద్ధపరిచేవాడు, చేపల వాటికి వెళ్ళేవాడు అనేవాడు. నేను చేపల వేటకి వెళ్తానని అనుకుంటున్నారు కానీ కాదు, దేవుడిని కలుసుకోవడానికి వెళ్తున్నాను అనేవాడు. సో అనేక సందర్భాల్లో ప్రవక్త వర్తమానాన్ని అందించాడు. అందుకే ఆ ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు అనేక విషయాలు తాగుతూ ఉంటాయి. ఎందుకంటే అది జీవం కనుక, అది తాజా మన్నా కనుక. సో ఈరోజు తాజా మన్నాని దేవుడు కుమ్మరించాడు. సో ఆ వర్తమానం చదువుతున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి, లేకపోతే దేవుడిని పొందుకున్నాము, దేవుడిని కలుసుకున్నామనే ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతూ ఉంది. సో ఆ కారణాన్ని బట్టే మీరు ప్రవక్త వర్తమానాలు ఎక్కువగా చదవమని నేను ఎక్కువ ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనేక స్వరాలు వచ్చేసాయి కానీ
మనం నేరుగా ఒరిజినల్ వాయిస్ అనేది ప్రవక్త స్వరము. సో ప్రవక్త స్వరాన్ని వింటూ ప్రవక్త వర్తమానాలను చదివినప్పుడు నిజంగా మనం జీవాన్ని పొందుతాం. సో ఆ యొక్క ప్రవక్త వర్తమానాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి పాస్టర్ ఉన్నాడు. ఈ 5 రకాల పరిచయం అయినా 5 రకాల పరిచయం ఏదో కొత్త వర్తమానం తీసుకురావట్లేదు, కానీ ఇదివరకే ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్త వర్తమానాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరైన అనువాదం ఇచ్చే రీతిలో అక్కడ సేవకులు పెట్టాడు తప్ప ఇది సేవకులు సొంతంగా ఎవరు తయారు చేసేది ఏమీ లేదు. అందుకే ఏ సేవకుడైనా అకార్డింగ్ టు ద మెసేజ్ వర్తమానం ప్రకారంగానే మాట్లాడాలి. సో ఆ వర్తమానం ప్రకారంగా మాట్లాడినప్పుడు ప్రశ్నించే హక్కు మీకు కూడా ఉంది. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్నాను, యూ కెన్ ఆస్క్, మీరు ప్రశ్నించవచ్చు. ఏదన్నా వాక్యాన్ని బయట నుంచి నేను మాట్లాడినా వర్తమానంలో కాకుండా ఆ యొక్క సొంత ప్రత్యక్షతగానే మాట్లాడినా మీరు నన్ను అడగవచ్చు, నో ప్రాబ్లం. మీకు హక్కు ఉంది. ఎందుకంటే మనం జీవము మరణం మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వాక్యాన్ని పరిశీలన చేయండి. నిజంగా నేను వర్తమానమే మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రకటించిన వాక్యాన్ని మీరు సంపూర్ణ విధేయత చూపించండి. హక్కు మీరు తప్పు చెప్తే అడిగే హక్కు ఎంత ఉందో అలాగే ఒక దైవజనుడు నిలబడి పరిశుద్ధాత్మతో ప్రవక్త వర్తమానాన్ని ప్రీచ్ చేస్తున్నప్పుడు ఆ బోధించిన వర్తమానానికి లోబడడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. సో ఖచ్చితంగా ఆ ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు ఒక చక్కని విషయాలు నేను ధ్యానిస్తా ఉన్నాను. అందులో ఒక మాట అంటున్నాడు ప్రవక్త. ఏమంటాడంటే తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షం అని మాట్లాడాడు. సో దానికోసం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక ఆలోచనలు మైండ్లోకి వస్తున్నాయి. ఎందుకంటే అన్ని సందర్భాలు ఇక్కడ చెప్పడం కుదరదు కనుక కొన్ని నా మనసులో ఉన్న మాత్రమే మాట్లాడతాను. దేవుడిచ్చిన వాటిని దేవుడికి స్తోత్రం కలుగుగాక. తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము మనకు తెలుసు. ఏదైనా తోటలో 2 వృక్షాలు, ఒకటి జీవవృక్షము, రెండోది మంచి చెడుగా తెలివినిచ్చే వృక్షం ఉంది. మనకు తెలుసు వృక్షం అనగా ఏదో ఒక చెట్టు కాదు, కానీ ఒక మనిషి, ఒక వ్యక్తి. జీవవృక్షం అనగా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నేనే జీవాహారం అని చెప్పాడు. అక్కడ మంచి చెడులో తెలివించే వృక్షం అనేది సాతానుడు అయి ఉన్నాడు. అదే వాడు క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వాడు. 2 పర్సన్స్ అక్కడ ఉన్నారు. అదేవిధంగా జీవవృక్షానికి భారీగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ 3వ చెట్టు కోసం నేను మాట్లాడుతున్నా. అక్కడ జీవవృక్షం ఉంది, అదే సమయంలో మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఉంది. అక్కడ అదే సమయంలో వధు వృక్షం కూడా ఉందని నేను నమ్ముతున్నాను. అక్కడ వధు వృక్షం ఉంది. ఆ వధు వృక్షం ఎవరో కాదు. ఎందుకంటే ఆదాము అవ్వ ఏ విధంగా అయితే భార్య భర్తలో, ఇప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరూ కలిసి జీవవృక్షమైన ప్రభువైన యేసుక్రీస్తుకి భార్య ఉన్నారు. ఈ రోజు ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా మనం అందరము కూడా ఆత్మ సంబంధముగా ఒక స్త్రీ అయి ఉన్నాము. మనం ఒక పురుషునికి భర్త అయి ఉన్నాము. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక స్త్రీకి లేదా ఒక పురుషుడికి మనం భర్త అయి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్త్రీలు ఉన్న సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నాం. ఆల్మోస్ట్ సంఘం అంతా ఇక్కడ ఉంది. ఈ సంఘం అంతా కలిసి ఏమంటారంటే ఒక స్త్రీ అని పిలుస్తారు. సంఘము స్త్రీకి సాదృశ్యంగా ఉంది. అంటే వీఆర్ ఉమెన్, మనందరూ స్త్రీ అయి ఉన్నాం. సో ఇప్పుడు మనము ఎవరికి భార్యగా ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ విధంగానే ఇప్పుడు ఆ ఏదైనా తోటలో జీవవృక్షం ఉన్నది, ఏదైనా తోటలో ఆ యొక్క మంచి చెడుల తెలివించే వృక్షం ఉన్నది, ఏదైనా తోటలో వధువు వృక్షం కూడా ఉన్నది. నమ్ముతారా? వధువు వృక్షం కూడా ఉన్నది. అయితే వధువు వృక్షము ఎల్లప్పుడూ కూడా దేనితో సహవాసం చేయాలంటే తన భర్త అయినటువంటి జీవవృక్షంతో సహవాసం చేయాలి. ఈరోజు వధువు వృక్షం యొక్క భర్త ఎవరంటే జీవవృక్షం. అందుకే జీవవృక్షము వధువు వృక్షము ఇద్దరు కూడా భార్య భర్తల వల్లే ఉన్నారండి ఏదైనా తోటలో. జీవవృక్షము అలాగే వధువు వృక్షము ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఉన్నారంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఆమేన్. ఇద్దరు కూడా భార్య భర్తలుగానే ఉన్నారట. అయితే మనకు తెలుసు ఇప్పుడు ఈ కుటుంబంలో సరైనటువంటి ఐక్యత లేని పరిస్థితులు ఏమైందంటే మనకు తెలుసు వధువు వృక్షం ఏమైందంటే పడిపోయింది. వధువు వృక్షం ఏమైంది? పడిపోయింది, జారిపోయింది, తన స్థానం మిస్ అయిపోయింది. అదే సమయంలో జీవవృక్షానికి ఏమైంది? అడ్డుకట్లన్నీ వేయడం మొదలు పెట్టాడు. అక్కడ ఖడ్గజాలు నిలబెట్టాడు, అటు ఇటు తిరగకుండా. అక్కడ తూర్పున అక్కడ ఖడ్గజాలను కెరూబులు పెట్టాడు. ఇంక మళ్ళీ తిరిగి ఆ వధువు వృక్షం వెళ్ళి పూర్తిగా ఆ పడిపోయిన వధువు వృక్షం వెళ్ళి ఆ జీవవృక్షంలో పాలు పంపులు పొందలేదు. అప్పుడు ఆ వధువు వృక్షము పడిపోయింది, జీవవృక్షము కూడా అది ఖడ్గజ్వాలల చేత ప్రొటెక్ట్ చేయబడతా ఉంది. అంటే ది గ్రేట్ ఫెలోషిప్ కట్ అయింది. ఎవరికి ఫెలోషిప్ కట్ అయింది? వధువు వృక్షానికి జీవవృక్షానికి ఫెలోషిప్ కట్ అయింది.
మీకు అర్థమవుతుందా? వధు వృక్షానికి జీవ వృక్షానికి ఫెలోషిప్ కట్ అయింది. మనకు తెలుసు వధు వృక్షం అంతా అప్పుడు బయటకు వచ్చేసింది, వాళ్ళు బయటకు వచ్చేసారు. జీవవృక్షం ఖడ్గజ్వాలతో ఉన్న కెరూబులు పెట్టాడు. ఈ కెరూబులు అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క మండించువారు అని అర్థం. ఎందుకంటే తూర్పు దిక్కున కెరూబులు పెట్టాడు, మండించువారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ కనుక వెళ్తే కాలిపోతారు. ఇప్పుడు ఈ పడిపోయిన స్వభావంతో కానీ వెళ్తే అక్కడ కాలిపోతారు, కాల్చేస్తాడు. సో బ్లాక్ చేయబడినప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసారు, వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు దేవుడు వధు వృక్షాన్ని పునరుద్ధరించాలి. వధు వృక్షాన్ని పునరుద్ధరించాలంటే ముందుగా ఇప్పుడు జీవవృక్షంకి ఆ ఖడ్గజ్వాల ప్రొటెక్షన్ ఆగాలి, ఆ ప్రొటెక్షన్ పోవాలి. వధు వృక్షం పునరుద్ధరించబడిన మునిపే ఈ యొక్క వృక్షం అనేది ఇప్పటికే కెరూబుల చేత అది ఎలా ఉంది, అది ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు కెరూబులు అడ్డుకున్నాయి ఎవరికి? జీవవృక్షానికి, వధు వృక్షానికి. వధువు చూస్తే పడిపోయింది, జీవవృక్షము ప్రొటెక్ట్ చేయబడతా ఉంది. అయితే అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. ఇప్పుడు వధు వృక్షము, ఆ జీవవృక్షం ఎవరు కాదు? ప్రభువైన యేసుక్రీస్తు. వధు వృక్షం ఎవరు కాదు? ఆయన భార్య. కానీ చివరి కాలం వచ్చేటప్పటికి వధు వృక్షము జీవవృక్షము ఒకేలా పనిచేస్తాయి అన్నాడు. వధు వృక్షము జీవవృక్షము ఒకేలా ఉండాలి. ఇప్పుడు వధు వృక్షం మళ్ళా తిరిగి కట్టబడాలి, వధు వృక్షం మళ్ళా తిరిగి రూపాంతరం చెందాలి. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు జీవవృక్షం అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు మన మధ్యలోకి. ఆ జీవవృక్షం ఎవరు కాదు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ జీవవృక్షం ఎందుకు వచ్చిందంటే తన వధు వృక్షం కోసం వచ్చింది. ఎందుకంటే ఒక పావురము, నిజమైన పావురము తన జతపక్షి అది దేశ విదేశాల్లో ఉన్నా కానీ ఆ జతపక్షి కోసం ఎదురు చూస్తుందట, ఆ జతపక్షి కోసం వెతుక్కుంటుందట. ఇప్పుడు ఆ జీవవృక్షం వధు వృక్షం కొరకు వెతుకుతా ఉంది. ఇప్పుడు వధు వృక్షం పునరుద్ధరించబడాలి, జీవవృక్షం కూడా తిరిగి పునరుద్ధరించబడాలి. మనం సేమ్ ఫెలోషిప్ రావాలి. ఏదైనా తోటలో ఆ రెండు చెట్లు ఎలా ఉన్నాయి అలాగే రావాలి. మరలా ఆ స్టాండర్డ్ లోకి, ఆ స్థితిలోకి ఖచ్చితంగా రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలుసు, ఆ జీవవృక్షం మన మధ్యలోకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకంటే ఆయనే మన రక్షకుడు. ఇప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి ఆ ఖడ్గజ్వాలను ఆయనే తొలగించాలి. ఎందుకంటే ఆయనే పెట్టాడు కాబట్టి ఆ ఖడ్గజ్వాలను తొలగించాలి. ఎప్పుడు తొలగిస్తాడు ఆయన? ఎప్పుడు తొలగిస్తాడంటే ఖచ్చితంగా ఆయన రావాలి, వెల చెల్లించాలి, ఆయన కార్యాలు చేయాలి. ఇప్పుడు జీవవృక్షం వచ్చింది, నేనే జీవాహారం అని చెప్పాడు. ఆయన వెల చెల్లించాడు. ఆయన ఒక శరీరధారిగా వచ్చాడు, మానవ శరీరంలో వచ్చాడు. ఆయన మానవ శరీరంలో వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక శపితమైనటువంటి కొమ్మ మీదకి వెళ్తున్నాడు. ఇప్పుడు మ్రాను మీద వేలాడిన శాపగ్రస్తుడిగా మారిపోతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క జీవవృక్షము ఆ యొక్క శాపమైనటువంటి ఆ వృక్షం ఎక్కకుండా వధు వృక్షం బయటకు రాదు. మీకు అర్థమవుతుందా? అందుకే ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం భూమికి వచ్చాడు. ఆ జీవవృక్షం వచ్చింది, నేనే జీవాహారం అని చెప్పాడు. ఎందుకంటే గొప్ప ప్రణాళిక ఆల్రెడీ ఇదివరకు బైబిల్లో చూపించుకుంటూ వస్తున్నాడు ఆయన. అందుకే నిర్గమకాండంలో చూడండి ఈ గొప్ప గ్రేట్ విమోచన ప్రణాళిక. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఆ గొప్ప వర్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. ఆ నీళ్లు లేని పరిస్థితిలో అక్కడ ఒక ప్రాంతానికి వచ్చారు, మారా దగ్గరికి వచ్చారు. అక్కడ నీళ్లు చూస్తే చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద సరుక్కోవడం మొదలు పెట్టారు. చేదైన నీరు. అంతకు ముందే 3 రోజుల పాటు ప్రయాణం చేశారు. వాళ్ళు పాటలు పాడి ఓ దేవుని స్తుతించి ఎర్ర సముద్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు అని చెప్పి వాళ్ళు చాలా స్టెప్లు వేసుకుని ఆరాధన చేసి 3 దినాలు కాలి నడకలో నడిచారు. వాళ్ళు నడిచిన తర్వాత ఆహారం కొరకే లేకపోతే నీటి కొరకే వాళ్ళు అక్కడ చెరువు దగ్గరికి వెళ్తే, లేదా ఆ బావి దగ్గరికి వెళ్తే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళు చూస్తే చేదుగా ఉన్నాయి. ఈ చేదుగా ఉన్న టైంలో మోషే మీద వాళ్ళు సరుక్కోవడం మొదలు పెట్టారు. ఈ సరుకున్న టైంలో మోషే దేవుడికి ప్రార్థిస్తున్నాడు, ప్రభు ఇప్పుడు నేనేం చేయను ఆయన, ఇప్పుడు నేనేం చేయను ప్రభు అన్నప్పుడు మోషే ప్రార్థించిన దాని ప్రార్థన ఆయన ఆలకించి వెంటనే ఏం చెప్పాడంటే నీకు ఒక చెట్టు చూపిస్తాను, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళమన్నా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెట్టు నరికి ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఈ చేదైన నీళ్ళలో వేయమన్నాడు.
ఆ కొమ్మ నరికిన తర్వాత ఆ చేదైన నీళ్లు ఆ కొమ్మ వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క మధురాతి మధురమైన నీరుగా అక్కడ మారిపోతుంది. చేదైన నీరు మధురంగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ వృక్షం అనేది వేయబడుతుంది. ఏ వృక్షం పెడతా వృక్షం కాదు, నేను నీకు చూపించబోయే వృక్షం అన్నాడు. దేవుడు మోషేకి బయలుపరిచాడు, పలానా చెట్టు దగ్గరికి వెళ్ళు, పలానా చెట్టు కొమ్మ తీసుకోవాలి, చెట్టును తీసుకుని ఈ నీటిలో వేసామన్నప్పుడు ఆ కొమ్మ నీటిలో పడినప్పుడు చేదైనంతా కూడా మధురాతి మధురంగా మార్చేసింది. అక్కడ గొప్ప ప్రణాళికని చూపిస్తున్నాడు. ఎలీషా కాలంలో ఆ ప్రవక్తల శిష్యుడు ఆ కొమ్మ నరకడానికి వెళ్ళినప్పుడు నరుగుతుండగా గొడ్డలు ఏమవుతుందంటే అక్క నీటిలో పడిపోయింది. వాళ్ళు కంగారు అవుతున్నారు, గొడ్డలు ఎలా వస్తుంది బయటకు అని చెప్పేసి. అప్పుడు ఆ ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే దేవుడు అతనికి బయలుపరుస్తున్నాడు. గొడ్డలు ఎక్కడ పడింది అన్నాడు. ఎక్కడ పడింది? ఇది అలాంటి పలానా చోట పడింది అన్నాడు. అయితే ఈ పలానా చోట పడినప్పుడు ఒక చెట్టు కొమ్మ నరికి ఆ ప్లేస్ లోనే అక్కడ ఏమన్నాడు. ఎప్పుడైతే ఆ కొమ్మను అక్కడ వేసాడో వెంటనే ఆ బరువైనటువంటి గొడ్డలి మరలా తేలుతుంది పైకి. అంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నాడంటే ఆ యొక్క చెట్టు అనేది రాకపోతే ఆ గొప్ప మధురాతి మధురంగా మారదు. ఆ యొక్క చెట్టు అక్కడ రాకపోతే ఆ యొక్క గొడ్డలి పైకి లేవదు. దేవుడు ఆయా చోట్ల విమోచన ప్రణాళికను చూపిస్తూ వస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా అనాలోచనగా లేదు సోదరులారా. అది గమనించండి. ఆ రోజు మోషేని కొండ మీద తీసుకువెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఆయన కొండ మీద మాదిరి చూపిస్తున్నాడు. దీపవృక్షం చేయమన్నాడు. దీపవృక్షం చేయమన్నాడు. 7 క్యాండిల్ స్టిక్స్ పెట్టమన్నాడు. ఆ దీపవృక్షానికి దాన్ని అబ్జర్వ్ చేయండి. దాన్ని రూపం ఎలా ఉంటుందంటే ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి ఇలా గీత ఉంటుంది. 7 ఉంటాయి, 7 దీపాలు ఉంటాయి ఈ దీపవృక్షానికి. సువర్ణ దీప సమ్మంటారు దాన్ని. దీపవృక్షాన్ని చేయమన్నాడు. వృక్షం మర్చిపోవద్దు. ఈ వృక్షానికి 7 ఉన్నాయి, 7 కూడా లైట్లు ఉంటాయి. మనకు తెలియని విషయం ఏంటంటే అందులో ప్రతి దానికి కొన్ని మొగ్గలు, పువ్వులు, ఆకులు పెడతాడు దానికి. అందుకే ప్రతిదీ కూడా నిజమైనది కాదు. ప్రతిదీ కూడా నిజమైనది కాదు. ఆ యొక్క దాన్ని మనోరా అంటారు. మనోరా అంటారు, మీరు వినే ఉంటారు. హీబ్రూలో మనోరా అంటారు దాన్ని. 7 క్యాండిల్ స్టిక్స్, 7 సువర్ణ దీప స్తంభం అంటారు దాన్ని. ఇప్పుడు గమనించండి, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ప్రణాళిక దేని మీద దొరుకుతా ఉందో చూడండి. ఆ 7 కూడా ఆ మొగ్గలు, పువ్వులు, ఆకులు కాలిక్యులేట్ చేస్తే అవన్నీ కలిపి ఎన్ని వస్తాయి తెలుసా? అవన్నీ కలిపి ఎన్ని వస్తాయి? దరిదాపుగా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 66 వస్తాయండి. 66 అంటే ఏంటి? దట్ ద బైబిల్ చాప్టర్స్. ద బైబిల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. కరెక్ట్ గా ఆ కారణాన్ని బట్టి అక్కడ సువర్ణ దీప స్తంభాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఇలా దీన్ని ఎలా పెట్టాను అంటే ఏం చేస్తున్నాడు? బైబిల్ అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు, విమోచన చూపిస్తున్నాడు. అందుకే ప్రవక్త వర్తమానం అంటాడు, ది డెడికేషన్ అనే వర్తమానంలో ఆ అధిపతి స్థలంలో ఉన్న ప్రతి పాత్ర కూడా క్రీస్తునే ప్రతిబింబిస్తుంది అన్నాడు. ఈ 66 పుస్తకాలు కూడా క్రీస్తే. 66 పుస్తకాలు బైబిల్ అంతా కూడా క్రీస్తే. ఇదంతా కూడా క్రీస్తే. అంటే 7 దీప వృక్షములు లేదా దీప స్తంభం అంతే ఏం కనపడుతుంది దాంట్లో? బైబిల్ అంతా కనపడుతుంది. అంటే మోసకి చూపించినప్పుడు విమోచన చూపిస్తున్నాడు. ఆ గంగాలను తయారు చేసినప్పుడు విమోచన చూపిస్తున్నాడు. అంటే ఎవ్రీ బిట్ అంతా కూడా విమోచన కోసం మాట్లాడుతూ ఉంది. ఆ జీవవృక్షం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు నీళ్ళు చేదైపోతున్నాడు, జీవవృక్షం తెమ్మన్నాడు. ఆ గొడ్డలు నీటిలో పడిపోయినప్పుడు ఆ వృక్షాన్ని తెమ్మన్నాడు. మోషే కొండ మీద మాదిరి చూపించినప్పుడు ఆ యొక్క దీపవృక్షాన్ని చేయమన్నాడు. ఆ దీపవృక్షాన్ని కాల్కులేట్ చేస్తే 66 ఉంటాయి. దాన్ని మనోరా అన్నారు. సో అదేం కనపడుతుంది? అంతా కూడా విమోచన కొరకే మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? జీవవృక్షం ఖచ్చితంగా జీవవృక్షం వచ్చి విమోచించాలి. ఇప్పుడు ఆయన రాబోతున్న రాక కూర్చిన ప్రతి దాన్ని కూడా ప్రతి దాంట్లో ఆయన వివరించుకుంటూ వస్తున్నాడు. మీరు పాత నిబంధన గ్రంథం అంతా చదవండి. ప్రతి బిట్ లైన్ ఆయన రాబోతున్న ఆ రాక కోసమే ఉంటుంది. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రెండో రాకడ కోసం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన రాకముందు మొదటి రాకడ ఎక్కువగా మాట్లాడాడు. ఆయన వచ్చిన తర్వాత రెండో రాకడ కోసం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక అర్థమవుతుందా? గమనించండి. ఇప్పుడు ఆ జీవవృక్షం వచ్చింది. జీవవృక్షం వచ్చింది, మాట్లాడుతూ ఉంది. ఆ జీవవృక్షం వచ్చి వెల చెల్లిస్తూ ఉంది. ఆ జీవవృక్షం వచ్చి స్వస్థత చేస్తూ ఉంది. ఆ జీవవృక్షం వచ్చి అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో అంటున్నాడు,
నేను చేయ కార్యాలు మీరు కూడా చేస్తారు. ఆమె ఎందుకు అంటున్నాడు? మీరు కూడా జీవవృక్షమై ఉన్నారు, మీరు కూడా వధు వృక్షమై ఉన్నారు. అర్థమవుతుందా? ఈ వృక్షం చేసే కార్యాలే మీరు చేస్తారు. అంటే ఆ రోజు ఆ జీవవృక్షం చేసే కార్యాలే ఆదామవ్వలు వధు వృక్షం కూడా చేస్తున్నారు. ఆమె అందుకే ప్రవక్త అన్నాడు, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానంలో మాట్లాడుతున్నాడు. 421 పారాగ్రాఫ్. నేను చేయ క్రియలు మీరు చేయదురు, చూడండి ఆ దేవుడు మారలేదు. నేను చేయ క్రియలు మీరు చేయదు, ఇంతకంటే గొప్పవి చేస్తారు. ఏమన్నాడు ప్రభు? నేను చేసే క్రియల కంటే ఇంతకంటే మీరు గొప్పగా చేస్తారు. ఆమె ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు చెప్తున్నాడు. ఏదైనా నేను తండ్రి గదికి ఎక్కిపోతున్నాను, సంఘము ఇంకొద్దిసేపు వెలుగులో ఉండును. చూసారా? తన వాక్యము క్రీస్తు శరీరములో తన వాగ్దానమును దేవుడు రుజువు చేసినట్లే క్రీస్తు అదే క్రియలను క్రీస్తు శరీరమైన సంఘములో చేర్చున్నాడు. లిజన్, ఈ చివరి దినమున దేవుడు తన మర్మమును వధువు వృక్షమునకు బయలుపరచుచున్నాడు. దేవుడు తన మర్మం అంతా కూడా వధువు వృక్షానికి బయలుపరుచున్నాడు. ఆదిలో ఉండిన ఫలములనే ఈ వధువు వృక్షము ఫలించి ఉన్నది. ఆమె ఆదిలో ఉన్న ఈ వధువు వృక్షమే మరలా ఫలిస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. ఉందంటారు ఆదిలో అంటే మొట్టమొదటి సంఘము, ఆదిలో అంటే ఏదేని తోటలో కూడా. ఇప్పుడు అది ఎలా ఫలించిందో అలాగే ఫలిస్తాను. అపోస్తులు కూడా వధువు వృక్షం ఫలించింది. యేసు ప్రభు ఎలాంటి కార్యాలు చేశాడో ఆదిమ సంఘం అలాంటి కార్యాలు చేసింది. అయితే ఏదేని తోటలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఆదామవ్వలు అనేటువంటి వధువు వృక్షం కూడా అలాంటి కార్యాలు చేసింది. ఆయన అదే చెప్తున్నాడు, ఏదేని తోటలో వాళ్ళు ఎలా ఉన్నారో మరలా అవే కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటి సంఘంలో వధువు వృక్షం ఎలా ఉందో మరలా అవే కార్యాలు జరుగుతాయి అంటున్నాడు. ఆదిలో ఉండిన ఫలములనే ఈ వధువు వృక్షం ఫలిస్తా ఉంది అన్నాడు. మనకు తెలుసు ఇదేంటిది? వధువు వృక్షం పునరుద్ధరించబడిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఎంతమంది తెలుసు? ఇది వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ కాలం. అవునంటారా? ప్రాఫిట్ విలియం బ్రాంహం బోధించాడా వధువు వృక్షం యొక్క పునరుద్ధరణని? ఆమె గొంగల పురుగులు తిరిగేసింది, చీడ పురుగులు తినేసింది, మిడతలు తినేసింది, పసల పురుగులు తినేసింది. ఆ పంటను తిరిగి నేను మరలా ఇస్తానన్నా. అవునంటారా? రోమ్ తినేసింది, లోదర్ తినేసింది, బెస్లియన్ తినేశారు, పెంతెకోస్తు తినేశారు. ఈ తినేసిన పంటను మరలా పునరుద్ధరించాడా? ఇప్పుడు మరలా వధువు వృక్షం అనేది ఫామ్ అయ్యిందా? ఈరోజు వధువు వృక్షం ఎక్కడుంది? వధువు వృక్షం ఎక్కడుంది? రాత్రి ఎక్కడే ఉందని నేను నమ్ముతాను. ఈరోజు మనం అంతే ఎవరంటే వధువు యొక్క వృక్షమై ఉన్నాం. ఎవరు పునరుద్ధరించారు మనల్ని? ఆయనే పునరుద్ధరించాడు. ఇప్పుడు వధువు వృక్షం ఏం చేస్తుందంటే ఆదిలో ఉన్నట్టుగానే వధువు వృక్షం ఉండబోతుంది. ఇప్పుడు ఆదిలో ఈ వధువు వృక్షం ఎలాగైతే ఫలించిందో అదే విధంగా ఈ చివరి దినాల్లో పునరుద్ధరించబడిన వధువు వృక్షం కూడా అలాగే ఫలించబోతుంది అన్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఏదేని తోటలో ఆదామవ్వలు ఎలా ఫలించారు, ఆదిమ సంఘములో ఆ మొట్టమొదటి సంఘం ఆల్ఫా చర్చ్ ఏ విధంగా ఫలించిందో ఇప్పుడు ఒమేగా చర్చ్ ఆ విధంగానే ఫలించాలి. ఫలిస్తుంది అని చెప్పాడు, ఫలించుచున్నది అని చెప్పాడు. ఆమె చూడండి, ఈ చెట్టు ఒక కొమ్మలు వేసినది, అది లోదర శాఖ. అది ఏమి చేసిను? ఆ చెట్టు ఎదుగుచుండగా దానితో పాటు ఫలములను వచ్చినవి. అయితే ఏమని అంటే శాఖగా మారిపోయాయి. శాఖ ఫలములు తీసుకొచ్చాయి. ఆమె తర్వాత కొమ్మలను ఆ తోటమాలి కత్తిరించను, అది చనిపోయినది. ఎప్పుడైతే ఒక సంఘము ఫలించవలసినటువంటి ఫలాలు తీసుకురావట్లేదో దేవుడు కత్తిరిస్తాడంట, చంపుతాడంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చేస్తాం. లోదర్ సంఘము, మార్టిన్ లోదర్ ద్వారా స్థాపించబడిన సంఘము, అది ఫలాలు ఇచ్చింది. ఎలాంటి ఫలాలు ఇచ్చిందంటే క్రీస్తు ఫలాలు ఇవ్వలేదు, తన సొంత సంస్థ ఫలాలు ఇచ్చింది. ఎప్పుడైతే ఫలాలు ఇచ్చిందో వ్యవసాయదారుడు దాన్ని కత్తిరించాడు. ఆ కారణము చేతనే కత్తిరించాడు. కనుక దేంట్లోకి కత్తిరించాడు? ఆ యొక్క జీవవృక్షం యొక్క లేకపోతే వధువు వృక్షం యొక్క మూలాల్లో నుండి లేదా వేరులో నుండి వచ్చే జీవాన్ని దాన్ని కత్తిరించాడు.
వెంటనే అది చచ్చింది. మీకు అర్థమవుతుందా? అన్న మొదటి అన్న కొంచెం లోతుగా మాట్లాడతాను, కొంచెం బొరలో వెలిగించాను. ఈరోజు చూడండి, చాలా సంక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక నిమ్మ చెట్టుని తీసుకోండి. ఆ నిమ్మ చెట్టుని తీసుకున్న తర్వాత అయితే వ్యవసాయదారులు ఏం చేస్తారు? హైబ్రిడేషన్ చేసేవాడు. ఒక చెట్టు కొమ్మను తీసుకుని వేడితో ఆ బ్లేడ్తో ఇలా 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 చెక్కి వేరే కొమ్మను తీసుకొస్తారు. ఇది నారింజ చెట్టుది. నారింజ చెట్టు కొమ్మను తీసుకొచ్చి దీంతో అంటు కడతా ఉంటారు. ప్లాస్టిక్ పెట్టి దాన్ని పెట్టి దీన్ని పెట్టి వెంట కడతా ఉంటారు. కొద్ది రోజులు అయినప్పటికీ ఈ నారింజ చెట్టు నిమ్మ చెట్టుకి అటాచ్ అవుతుంది. అయితే నారింజ చెట్టుకి తన సొంత జీవం లేదు, కానీ నిమ్మ చెట్టు యొక్క జీవాన్ని తీసుకుని నారింజ చెట్టు ఫలించడం మొదలుపెట్టింది. ఇప్పుడు అలాగే ఈ లూథర్ సంఘాలు ఏం చేశాయంటే, క్రీస్తు వధు వృక్షంతో అంటుకట్టబడి వధు వృక్షం యొక్క ఫలాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా లూథర్ ఫలాలు ఇచ్చిందంట. వెంటనే ఆ వ్యవసాయదారుడు ఏం చేశాడంటే కత్తిరించాడు. అందుకే అది చచ్చిపోయి సంస్థగా మారింది. సేమ్ అదే విధంగా ఈ మెసేజ్ లో వధు వృక్షముతో అంటు కట్టబడిన వధు వృక్షంలో ఉన్న నీవు కూడా వధువు యొక్క ఫలాలు ఇవ్వకుండా మరేదో సమస్త ఫలాలు కానీ నువ్వు ఇవ్వడం మొదలు పెట్టావంటే నిన్ను కూడా చంపుతాడు. మేము వర్తమానం అనుకుంటున్నారేమో. వర్తమాన సంఘమైన వధు వృక్ష ఫలములు ఇవ్వడానికి బదులుగా నువ్వు లోక సంబంధమైన ఫలాలు ఇచ్చావు అనుకో, నిన్ను కూడా కత్తిరిస్తాడు, నీకు జీవం లేకుండా వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు చాలా సంఘాల్లో మరణం ఉంది. మెసేజ్ చర్చిల్లో చచ్చారు వాళ్ళు. ఎందుకో తెలుసా? వధు వృక్ష యొక్క వేర్లు జీవాన్ని తీసుకుని వాళ్ళు ఫలించేది సంఘ శాఖ ఫలాలు ఇస్తున్నారు. అందుకే ఏ సంఘము కూడా ఆ శాఖ విధమైన ఫలాలు ఫలించకూడదు. ఈరోజు వ్యక్తిగతంగా అయినా సంఘపరంగా అయినా ఎలాగైనా నువ్వు ఫలించవలసింది వధువు వృక్ష ఫలాలు ఫలించాలి. కానీ సొంత ఫలాలు ఫలించినప్పుడు దేవుడు చంపుతాడు, అని కత్తిరిస్తాడు కదా అన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అది చనిపోయినది, కానీ వేసులో వచ్చాడు. అంతా చక్కగా జరిగింది. ఏమైనది? ఫలం మరలా చెట్టులోనికి వెళ్ళినది. అతను ద్రాక్ష వల్ల నడికివేగా అది చనిపోయింది. మళ్ళా చనిపోయి మరో సంఘం వచ్చింది. ఆమేన్. అందుకే ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అని చెప్పుకున్నారు, కానీ క్రైస్తవ ఫలాలు ఫలించకుండా వారు సమస్త ఫలాలు, ఆమేన్, వాళ్ళ సమస్త ఫలాలు, వాళ్ళ రాజకీయ ఫలాలు, సంఘంలో రాజకీయం చేస్తూ సంఘంలో హాలీవుడ్ బాలీవుడ్ ఫలాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దేవుడు చంపుతున్నాడు. ఎలాగ? ఆత్మీయంగా తీసేస్తున్నాడు. ఇంక వాడికి ఎంత మాత్రము కూడా ఆ చెట్టులో నుంచి జీవం అనేది రాదు. ఆ చెట్టు నుంచి జీవం రాదు, కానీ వేరే సమస్త విధానం నుంచి జీవం వస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యవసాయదారుడు ఏం చేశారు? దాని కొమ్మలు కత్తిరించెను. అది శాఖ సంబంధమైన ఫలములను ఫలించినది. నారింజ చెట్టుకు నిమ్మకాయలు కాసేయట. అవునా? ఇందాక నిమ్మకాయకి నారింజగా చెప్పాను. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే నారింజ చెట్టుకు నిమ్మకాయలు కాసేయట. ఇప్పుడు నేను చెప్తున్న వర్షం ఏంటంటే నిమ్మ చెట్టుకు నారింజ కాయడం మొదలు పెడుతుంది. మనమేం మూల సిద్ధాంతం ఏంటంటే జీవం నిమ్మ చెట్టు అయితే, లేకపోతే జీవం నారింజ చెట్టు అయితే ఏదైతే అంటు కట్టిపడిందో అది కత్తిరించబడుతుంది అన్నాడు. కాబట్టి ఆయన వాటిని కత్తిరించెను. ఒక చెట్టుకు గుండె ఎక్కడ ఉంది? హార్ట్ మధ్యలో ఉన్నది. ఆయన పై వరకు దాన్ని కత్తిరించాడు. గుండెని కత్తిరించలేదు, కానీ పై వరకు కత్తిరించాడు. ఆమె వేరులో విత్తనం ఉన్నది. ఎక్కడ ఉన్నదంతా విత్తనం? చెట్టుకు వేరులో ఉంటుంది. ఆ విత్తనం యొక్క శక్తిని తీసుకుని మేము క్రైస్తవులమే, మేము లూథరన్స్, మెథడిస్ట్, అందుకే ఏం చెప్తున్నారు? మేము క్రైస్తవులు అని చెప్పగలరా? వీళ్ళు మేము క్రైస్తవులు అని చెప్పగలరా? మేము తిరిగి జన్మించిన క్రైస్తవులు అంటారా? మీరు ఎవరంటే మేము లూథరన్లమండి, మేము బాప్టిస్టులమండి, మేము జీడిఎంలమండి, లేదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి, లేకపోతే సోవన్స్ చెప్తారు. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మేము వర్తమానమండి, లేదా మేము వర్తమానమేనండి. అందుకే తెలియకుండానే అదే ఆత్మ వేళ పట్టుకుంది. ఈరోజు వర్తమానాన్ని ఒక శాఖ విధానంగా మార్చారు కాబట్టి ఇది వస్తుంది. ఈరోజు మెసేజ్ లో ఉన్న ఐఎమ్ క్రిస్టియన్ నువ్వు చెప్పాలి. నేను ఐఎమ్ ఆల్సో మెసేజ్ బిలీవర్. నో సార్, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోగలగాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు క్రీస్తు జీవాన్ని తీసుకుని మా లూథరన్, మా బాప్టిస్ట్, మా బైబిల్ మిషన్, మా జీడిఎం అని చెప్పుకుని వస్తున్నారు. కానీ వేరే విత్తనం ఎక్కడ ఉంది? వేరులో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అన్ని కత్తిరించేస్తున్నాడు.
దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని ఏమన్నాడు చూడండి, నీటి కాలంలో వారు నాటబడిన చెట్టును పోలి ఉన్నారు. అతను నీటి కాలంలో వాడబడిన చెట్టు వలె ఉండును, దాని ఆకులు వాడవు, దాని కాలం అది ఫలించునని చెప్పాడు. మొదటిగా పక్కమునకు వచ్చు ఫలం ఏది? పై ఉన్న భాగం. ఎందువల్లంటే దాని మీద వెలుగు పడింది. ఆమె నేరుగా చెట్టు యొక్క పై భాగము మీదనే ఈ చివరి దినములో ఆయన ఒక వధువు పక్షమున ఉనికిలోకి తీసుకువచ్చును. గుర్తించుకోండి, ఆయనే జీవవృక్షము. ఆ జీవవృక్షం ఎవరట? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే సర్ప సంతానమునకు విరోధం అంట. జీవవృక్షం సర్ప సంతానానికి విరోధము. ఆయనే ఆ స్త్రీ యొక్క సంతానము. ఆ తోటలోని జీవవృక్షము వారు తమ తమ చేతులు చాపి ఆ జీవవృక్ష ఫలమును తెంపి తినచో నిత్యము బ్రతుకుదురు. నీవు నిత్యము జీవించుటకు ఆయనే జీవవృక్షమై ఉన్నాడు. ఆయన మాటే జీవమై ఉన్నది. ఈరోజు చాలా మంది నిత్య యవనస్తులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అవునా? ఎంత మాత్రం కూడా వాళ్ళ అందాలు తగ్గకూడదు, వాళ్ళ యొక్క బొగ్గలు లోపలికి వెళ్ళకూడదు. అవునా? వాళ్ళ మొక్క ముడతలు రాకూడదు, ఆ స్కిన్ పేలిపోకూడదు. దానికి ఏమన్నా మెడిసిన్ ఉందో చూస్తూ ఉంటారు. దానికి ఎన్ని పార్లర్లు తిరగాలి, అన్ని పార్లర్లు తిరుగుతారు. ఎన్ని సైంటిఫికల్ గా వాడుతూ ఉంటారు. ఆమె నో సార్, నువ్వు ఎన్ని వాడినా నీ బొగ్గలు లోపలికి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు నిడ వయసులో ఉన్నప్పుడు బూరు బొగ్గలు దానివైనా చచ్చేటప్పుడు బొగ్గలు లోపల పోతాయి. అవునా? రోజు రోజుకి బొగ్గలు లోపలికి వెళ్తున్నా బయటికి రావు. కానీ మనిషికి నిత్యము బ్రతకాలం ఉంది. నిత్యము బ్రతకాలంటే జీవవృక్షంలో పాలు పంపులు పొందాలి. ఈరోజు అందరికీ బ్రతకాలని ఉంది. అయితే బ్రతికే విధానాన్ని పట్టుకోలేకపోతున్నారు. అందరికీ బ్రతకాలని ఉంది. చావు ఎవరికి ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బ్రతకాలని ఉంది. కానీ బ్రతికే విధానాన్ని బైబిల్ బోధిస్తుంటే ఎలా బ్రతకాలో, ఎలా జీవాన్ని పొందాలో, ఎలా నిత్యము బ్రతకాలో అది బైబిల్ బోధిస్తుంటే ఆ యొక్క విధానాన్ని వదిలేసి వేరే విధానాలు పట్టుకుంటున్నారు. సమస్త విధానాలు పట్టుకుంటున్నారు, వేరే విధానాలు పట్టుకుంటున్నారు. అన్నాడు నిత్యము బ్రతకాలంటే ఆ జీవవృక్షంలో పాలు పంపులు పొందాలి. ఆయన మాటయే జీవమై ఉన్నది. ఆ వాక్యమే జీవమై ఉన్నది. ద స్పోకెన్ వర్డ్ ఇస్ ద లైఫ్. పలకబడిన మాటయే జీవమై ఉన్నది. నేనే జీవం అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? నిత్యము బ్రతకాలంటే ఆ జీవాన్ని లోపల తీసుకోవాలి. ఆమె బట్ ప్రజలు ఏం చేశారు? దాన్ని ప్రొజెక్ట్ చేసేసారు. ప్రజలు దాన్ని తృణీకరించేశారు. ప్రజలు దాన్ని వెళ్ళగొట్టేశారు. ఆ జీవమును తీసుకోవాలనుకోవట్లేదు. నిత్యము యవనస్తులుగా ఉండాలండి. ఎంతమందికి ఉంది యవనస్తులుగా ఉండాలండి? మీకు లేదా? నాకుంది. నిత్యము యవనస్తులుగా ఉండాలని మీకు లేనట్టు నాకుంది. దాని గారు మీకు ఉందా? ఆమేన్. నాకుంది. హల్లెలూయా. నిత్యము యవనస్తులుగా ఉండాలంటే ఆ స్పోకెన్ వర్డ్ తీసుకోవాలి. ఆ జీవవాక్యాన్ని తీసుకోవాలి. ఆమేన్. బాధ అవుతుంది కదా, షాంపూ పిల్లలు రుద్దుకుంటున్నప్పుడు ఎంత వచ్చేస్తారు జుట్టు. గుండె అయిపోతుందని చెప్పి సార్లు అర్థం ఉంది. అవునా? నీ చుట్టూ ఉడిపోకుండా ఉండాలంటే, నిత్యము నీ తల మీద చుట్టూ ఉండాలంటే జీవమును తీసుకోవాలి. ఆమేన్. నీ బొగ్గలు ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం రాసుకోవాలి? ఫెయిల్ అండ్ లవ్లీ రాసుకుంటే ఏం కాదు. ఏం రాసుకోవాలి? వాక్యాన్ని రాసుకోవాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏమన్నాడు చూడండి, నిత్యము జీవించడం కానీ జీవవృక్షమై ఉన్నాడు. ఆయన మాట ఏ జీవము, అది అప్పటి వాక్యము. వాక్యమే జీవమై ఉన్నది. వాక్యమే జీవవృక్షమై ఉన్నది. ఇప్పుడు ఆ జీవవృక్షం వాక్యంగా ఉంది, ఆదాము అవ్వలు కూడా వాక్యంగా ఉన్నారు. అయితే ఈ యొక్క జీవవృక్షం, ఈ వాక్యము, ఆ వాక్యం జత అయినప్పుడు మాత్రమే వీళ్ళు నిత్యము యవనస్తులుగా ఉంటారు. కానీ ఏంటంటాడు ప్రవక్త, ఏదేని తోటలో దేవుని వాక్యము అవ్వ తోసేసింది. ఏమంటుంది? ఏదేని తోటలో అవ్వ నాకు దేవుని వాక్యం అక్కర్వద్దండి. ఎలా చెప్పుంటది? బహుశా నాకు అందనుకుంటారా? చాలా ప్రేమతో తోసేసిందంట. వినకున్నట్టుగా తోసేసిందంట. ఆమేన్. ఈరోజు వాక్యాన్ని ఈజీగా తోసేస్తున్నారు. నీకు జీవం ఇచ్చే వాక్యాన్ని, నీ బ్రతుకును మార్చే వాక్యాన్ని, నీకు నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని, నిన్ను పైకి లేపే వాక్యాన్ని ఈజీగా తోసేస్తున్నారు. అవ త్రోసేసిందంట. ఆమె ఎప్పుడైతే త్రోసేసిందో ఆమేన్ ఆమేన్ వాడి ఆమెమైపోయింది. హల్లెలూయా. ముసలింటికి వస్తున్నాయంట అవ్వకే. వచ్చే అవ్వకు ముసలింటికులు, అవ్వకు ముసలింటికులు వస్తున్నాయా?
అవును, నీకు ముసలింటికి వస్తున్నాడు చూసుకో. ఆమె ఎలాగా? ఆ రోజు వాక్యాన్ని త్రోసేసినందుకు ముసలింటికి వచ్చాయి, వాక్యాన్ని త్రోసేసినందుకు బాధలన్నీ వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని పక్కన పెట్టినందుకు బాధలన్నీ వచ్చాయి. ఈరోజు ఈ సమస్యలన్నీ వాక్యాన్ని పక్కన పెట్టినందుకే. అవ్వ వాక్యాన్ని త్రోసివేసింది. నిత్యము జీవమునిచ్చే, నీకు నిత్యము జీవమునిచ్చే వాక్యాన్ని అవ్వనే త్రోసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని త్రోసేయండి. నీకు నీ శరీరం మార్చే వాక్యం వచ్చింది కాలంలో. నీకు రూపాంతరం చెందించే వాక్యం వచ్చింది. కాలం అనే తెరవతలు నడిపించే వాక్యం వచ్చింది. నీకు చావు లేకుండా చేసే వాక్యం వచ్చింది. నువ్వు మరణం రుచి చూడకుండా చేసే వాక్యం వచ్చింది. అవ్వా త్రోసేయొద్దు, కనపడవ్వా. ఈరోజు 11 మాటలు త్రోసేయొద్దు, 7 ముద్దను త్రోసేయొద్దు. ఆ గ్రంథం దిగొచ్చింది, ఆ గ్రంథాన్ని త్రోసేయొద్దు. ఆమె త్రోసేసింది కాబట్టి ముసలి రోగం వచ్చింది. లేకపోతే చాలా యవనస్తురాల వల్ల ఉండేదట. ప్రతి ముసలి ముఖానికి కారణం ఏంటంటే అవ్వ వాక్యాన్ని త్రోసేయడమే. ఇప్పుడు నీ ముసలితనంలో నుండి యవ్వన వయసులో నువ్వు వెళ్ళాలంటే జీవవాక్యాన్ని తీసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా? జీవవాక్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఆయన వాక్యమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిను. ఏ వాక్యాన్ని అయితే అవ్వ ఏదైనా తోటలో త్రోసేసిందో అదే వాక్యం ఇప్పుడు నీ దగ్గర కూడా వచ్చింది. నీ దగ్గర కూడా అది ప్రత్యక్షం అవుతావు. నీవు త్రోసేస్తే నువ్వు మరణానికి వెళ్తావు. కానీ నువ్వు దాన్ని స్వీకరిస్తే, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటే, నువ్వు దాన్ని పొందుకుంటే నీవు జీవవృక్షంలో పాలు పంపులు పొంది నువ్వు నిత్యము కూడా ఒక యవనస్తుడిగా ఎల్లప్పుడూ కూడా రోగము లేనివాడిగా ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అవునా కాదా? అందుకే ప్రభురాత్రి రోజు ఇచ్చేటప్పుడు ఏం చెప్తాము? ఎవడైతే అయోగ్యంగా పుచ్చుకున్నాడో, అంటే ప్రభురాత్రి రోజు ఏంటనుకున్నారు మీరు? రెవల్యూషన్ ఉందా? ప్రభురాత్రి రోజు ఏమనుకుంటున్నారు? దట్ ఇస్ ద లైఫ్, జీవము. ఆ జీవాన్ని కానీ తీసుకోవాల్సిన విధానంలో తీసుకోకపోతే ఏమవుతుందంట? రోగము, తెగుళ్ళు, వ్యాధి, చివరికి మరణం వస్తుంది. ఏంటి అంత సీరియస్ గా? ప్రభురాత్రి భోజనం సరిగా తీసుకోకపోతే మరణం వచ్చేస్తుందా? మరి ప్రభురాత్రి భోజనం సరిగా తీసుకోకపోతే మరణం వస్తుంది. పెప్సీ బాటిల్ ఇచ్చేస్తే నీకు మరణమే. రోడ్డు మీద పక్కన నగరంలో అమ్ముతున్నటువంటి నాన్ రోడ్లు వచ్చి ఇచ్చేస్తే నీకు మరణమే. నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీ ఖాళీ ఉన్నప్పుడు అలా తీసేసుకుంటే మరణమే. ఎలాంటి మరణం? అది స్పిరిచువల్ గా మరణం. ఆత్మ సంబంధమైన రోగాలు కొడుతున్నాయి, భౌతిక సంబంధమైన రోగాలు కొడుతున్నాయి, కొంతమంది చచ్చిపోతున్నారు అన్నాడు. వాట్ ఈస్ ద రీజన్? జీవవృక్షములో పాలు పంపులు పొందే విధానములో ఈ రోజు పాలు పంపులు లేవు. ఆ కారణాన్ని బట్టి మరణాలు వచ్చేసాయి. అర్థమవుతుందా సార్? అయోగ్యంగా దాంట్లోకి ప్రవేశించకూడదు. ఈ రోజు దాన్ని అపవిత్రపరిచేశారు ప్రభురాత్రి భోజనాన్ని. ఎలా పడితే చేసేస్తున్నారు, ఎలా పడితే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, మధ్యాహ్నం దాన్ని చేసేస్తున్నారు. ఎందుకు? అయోగ్యంగా పుచ్చుకున్నాడు, అయోగ్యంగా ఇస్తున్నారు. వీడి పరిస్థితి ఏమైపోతాపా? పౌలు ఎంతకంత కళాఖండికి చెప్తున్నాడు, ఎవడైనా కానీ అయోగ్యంగా దీంట్లోకి వస్తే రోగాలు, తెగుళ్ళు, ఆఖరికి మరణం కొడుతుంది అన్నాడు. అయినా భయం లేదు, ఎలా పడితే అలా అందులో ప్రవేశిస్తున్నారు. జీవవృక్షంలో పాలు పంపులు సరిగా అవ్వట్లేదు ఇక్కడ అన్నాడు కదా. నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడికి నిత్య జీవం అన్నాడు. ఏదేని తోటలో ఆ జీవవృక్షంలో పాలు పంపులు పొందితే నిత్య జీవం అన్నాడు. అవునా? ఇప్పుడు పాలు పంపు పొందే విధానంలో పొందిందా? లేదు. దీంట్లో పాలు పంపులు పొందే ముందు మంచి చెడులు తెలియని వృక్షంతో పాలు పంపులు పొందింది. దేవుడు అక్కడ బ్లాక్ చేశాడు. సేమ్ అది విధంగా అంతే. ఇప్పుడు నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. ఇప్పుడు నిత్య జీవంలో ప్రవేశించక మునుపు ఏమన్నాడు? ఏమన్నాడు? మరి బాగా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎవడికి వాడే తన మట్టుకు తాను తినేసి వస్తున్నాడు అన్నాడు. ఏంటి తినేసి వస్తుంటా బావా? ఆదివారం సాయంకాలం కదా, తెచ్చుకున్న చేపలు కూడా తినేసి వచ్చి అనుకుంటారా? నో 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 నో. దానికంటే ముందుగా వేరే తింటున్నారు. అవ్వ లేసని జాగ్రత్త వినండి. జీవవృక్ష ఫలములో ఆమె పాలు పంపులు పొందుకోక మునుపు
మంచి చెడుల తెలియని చక్షులో పొందుకుని ఇందులోకి రావడానికి ప్రయత్నించింది, చచ్చింది. ఆల్రెడీ తీసుకున్నప్పుడు చచ్చింది. ఇక్కడ కంట చోట నిలబెట్టేశారు. సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్లో ప్రభు యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఎవడైనా నా శరీరం తినే రక్తం త్రాగిన వాడికి నిత్య జీవం కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు ఆయనలో పాలు పప్పులు పొందే ముందు ఒకడు తినేసి వస్తున్నాడు. ఏం తింటున్నాడు? ఆమె వీళ్ళు అయోగ్యంగా అందులో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికి వాళ్ళు మరణం వచ్చేసింది. అందుకే రోజు ప్రభురాత్రి భోజనం క్రైస్తవులకు వాల్యూ ఉందా? ఆమె ఇలా తెస్తాడు, చాలా మరణేసి చేస్తుంటాడు, ఇలా చేతులు పెడేస్తాడు, తినేంటారు 2 పూటలు. ఆ మధ్యాహ్నం ఏం చేస్తారు? తినేస్తా ఉంటారు. ఏమవుతుంది? అయోగ్యంగా పుచ్చుకుంటున్నా. ఈరోజు మెసేజ్ చర్చలో కూడా అయోగ్యంగా పుచ్చుకుంటే నీకు నిత్య జీవం రావాల్సిన దానికి బదులుగా ఏమొస్తుంది? నీకు మరణం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రత్యక్షపరచబడిన వాక్యాన్ని మీరు గమనించండి. ఆయన జీవవృక్షంగానే ఈ భూమి మీదకి వచ్చాను. దాన్ని మీరు నమ్ముచున్నారా? ఆయన ఎలా వచ్చినట్టు భూమి మీదకి? ప్రభువైన యేసుక్రీస్తు జీవవృక్షంగా భూమి మీదకి వచ్చాడు. ఏదేం తోటలో ఉన్న జీవవృక్షం ఎవరు? ఒక మనిషి. నేనే జీవాహారం అన్నాడు. అవునా కాదా? మీరు చెట్టు అంటే ఏదో మనిషి చెట్టు అనుకుంటున్నారేమో. చెట్టు కాదు. బైబిల్లో చెట్టును ఒక మనిషితో పోల్చారు. ఆయనే జీవవృక్షమై ఉన్నాడు, నేనే జీవాహారం అన్నాడు. ఆయనే జీవజాలమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే సమస్తమై ఉన్నాడు. ఆ జీవవృక్షమే ఇప్పుడు భూమి మీదకి వచ్చిందంట. ఈ భూమి మీదకి వచ్చిన జీవవృక్షం ఏమైందంట? నరకబడింది. అర్థమవుతుందా? ఆ ఖడ్గ జ్వాలలో నిలబెట్టిన జీవవృక్షము భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద నరకబడింది. ఇది వరకే వధువు వృక్షము కూడా నరకబడింది, పక్క కొట్టబడింది. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త ఫాలో అవ్వండి. రోమ్ ఏం చేసింది? దానిని ఆయన నరికి వేయవలసి వచ్చెను. ఆయన ఒక అవమానపు చెట్టు ఎక్కెను. ఏ చెట్టు ఎక్కాడు? ఆయన మ్రాన్ ఎక్కాడు. కలవర మీద ఏమెత్తాడు? ఒక చెట్టు మీద ఉన్నాడా? అది ఎలాంటి చెట్టు అంటే అవమానపు చెట్టు అట. ప్రభువైన యేసుక్రీస్తు ఏ చెట్టు ఎక్కాడు? సంతలు అమ్ముతున్నట్టుగా మంచి సిలువేజ్ అమ్ముగా అది కాదు, చెట్టు కట్టారంట ఆయన్ని. అవమానపు చెట్టు, మ్రాని మీద వేలాడిన శాపగ్రస్తుడు. ఇప్పుడు శాపగ్రస్తుడిగా మారిపోయాడంట. బైబిల్ ఉంది, మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడని. ఇప్పుడు ఈ యొక్క జీవవృక్షం ఒక శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఆమె మానవ జాతి కొరకు ఆయన శాపంగా మారిపోయాడు. ఎందుకని? వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ కొరకు. మీకు అర్థమవుతుందా? వధువు వృక్షాన్ని దేవుడు మరలా తిరిగి కట్టాలంటే ముందు ఈ వృక్షం కూడా నరకబడాలి. అండర్స్టాండ్? దేవుడి స్తోత్రం కలుగునుగా. ఎన్ని మలుపులు తిరగాలి, మలుపులు తిరుగుతుంది మీరు అర్థం చేసుకోండి. ఆమేన్. ట్రై టు అండర్స్టాండ్. ఆమేన్. ఏదైతే తోటలో జీవవృక్షం భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి ఒక అవమానపు చెట్టు ఎక్కాడు ఆయన. జీవవృక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు అవమానపు చెట్టు ఎక్కి ఆమేన్ ఆయన నరికివేయబడ్డాడు. అంటే చెట్టు ఏమైనా నరికివేయబడింది అంటే ఆయన చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడంటే ఇప్పుడు చంపబడిన ఆ చెట్టులో నుండి మరొక చెట్టు రాబోతా ఉంది. ఆమేన్. ఆ నరకబడిన చెట్టులో నుంచి మరొక చెట్టు తీసుకొస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టే భూమి మీద ఆయన శాపంగా మారిపోయాడు. భూమి మీద అతి గొప్ప అందరికంటే బాగా శాపగ్రస్తులు ఎవరైనా తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. భూమి మీద అందరికంటే పాపి ఎవరైపోయారు తెలుసా? అందరికంటే పాపి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అయిపోయాడు. అందరికంటే శాపగ్రస్తులు ఎవరైపోయారు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఒక అవమానపు చెట్టు ఎక్కాడు. బైబిల్ ఉంది, మ్రాను మీద వేలాడేవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అయ్యాడా? ఎవరి కోసం శాపగ్రస్తుడు అయ్యాడు? మానవ జాతి కోసం శాపగ్రస్తుడు అయ్యాడు. ఆమేన్. జాగ్రత్త వినండి. ఆ శాపగ్రస్తుడు అవడాన్ని బట్టి ఆయన వధువు వృక్షాన్ని బయటికి తీశాడు. అందుకే కలవరలో ఏమైంది? ఆయన పక్కలో బల్లింతో పడిచినప్పుడు ఏమొచ్చింది? ముందు నీరు, రక్తము, ఆత్మ వచ్చింది. అదే అర్థం ఏంటి? ఒక స్త్రీ జన్మించినప్పుడు ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బొమ్మ నీరు అంటారు, రక్తం అంటారు, తర్వాత బిడ్డ వస్తూ ఉంటాడు. ఇప్పుడు కల్వరిలో ఆయన ప్రసవిస్తూ ఉన్నాడు. కల్వరిలో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రసవిస్తూ ఉన్నాడు.
అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ జీవవృక్షములో నుండి మరొక వృక్షం బయటకు రావడం మొదలుపెట్టింది. ఆమె మరొక వృక్షం పుడతా ఉంది. అర్థమవుతుందా? మీరు ఎగ్జాంపుల్ అరటి చెట్టుని చూడండి, అది ఫలాలు ఇచ్చి చచ్చిపోయి మళ్ళీ ఇంకో చెట్టుని ఇస్తుందా? సింపుల్ గా చెప్తున్నాను మీకు. అరటి చెట్టుని చూడండి, అది మంచి గెలిస్తుంది. గెలిచేటప్పుడు దాని పక్కన ఇంకో చెట్టు తయారవుతుంది. ఇంకో విత్తనం నాటావా, అందులో నుంచి మరొక విత్తనం వస్తుంది. అది ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టుని ఇస్తారు. అది ఎదిగిన తర్వాత మరొక యూజ్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు కూడా కల్వరిలో ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయినప్పుడు, మానవ జాతి కొరకైన పాపిగా మారిపోయాడు, మానవ జాతి కొరకైన రోగిగా మారిపోయాడు. ఆ జీవవృక్షము ఆమేన్ మరొక శాపమైన అవమాన వృక్షానికి కట్టవేయబడింది. పొడిచారు, నీరు వచ్చింది, రక్తం వచ్చింది, జీవం వచ్చింది, నా ఆత్మ అప్పగిస్తున్నాడు అన్నాడు. ఒక స్త్రీ జన్మనిచ్చేటప్పుడు, ఒక బిడ్డకి జన్మించేటప్పుడు ఏం చేస్తాడు? నీరు, రక్తము, ఆత్మ వస్తాడు, బిడ్డ పుడతాడు. ఆ విధంగానే కల్వరిలో జీవవృక్షం మరొక వృక్షానికి జన్మనిచ్చింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రెండు చెట్లు కూడా కట్ అయిపోయి, జీవవృక్షం కట్ అయింది, ఒక వృక్షం పుట్టింది. జాగ్రత్త వినండి ఇప్పుడు. మీన్ అది ఎలా ఉందంటే ఏదేని తోటలోని భార్య భర్తల వలె తీసుకున్నాము. అంటే ఏదేని తోటలో వృక్షాలు భార్య భర్తలు ఉన్నాయంటారా? ఆదామవలు ఉదో వృక్షం అయితే జీవవృక్షం ఎవరు? క్రీస్తు. జీవవృక్షం ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు. ఏదేని తోటలో ఆదామవలు ఎవరు? వాళ్ళు ఉదో వృక్షమై ఉన్నారు. వీళ్ళు భార్య భర్తలుగానే ఉన్నారు. గమనించండి, తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము. ఓ దేవునికి మహిమ. ఆ దేవుడే అదే వాక్యముతో భార్య భర్తల వలె ప్రత్యక్షపరచబడెను. అదే వధువు వృక్షం మరలా తెలియజేయబడినది. దాన్ని తెలియజేయడం ఎంత చెప్పినా ఇది తరగదు. చూడండి, క్రీస్తు వృక్షము, ఏదేని తోటలోని శరీరము. ఇప్పుడు క్రీస్తు ఆయన యొక్క మర్మమును ఈ వధువు వృక్షమునకు తెలియజేయుచున్నాడు. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఏం జరిగింది? వృక్షం నుంచి మరొక వృక్షం వచ్చింది. ఈ యొక్క క్రీస్తు జీవవృక్షాన్ని కత్తిరించింది ఎవరు? రోమన్ గవర్నమెంట్స్. ఎవరు చంపించారు? ప్రధాన యాజకులు, అప్పుడున్నటువంటి బోధకులందరూ కూడా రోమిలకు అప్పగిస్తే రోమిలు ఏం చేశారు? కత్తిరించారు లేదా? ఆయన చనిపోయాడా? చనిపోతూ జీవం ఇచ్చాడా? చనిపోతూ సంఘానికి జీవం ఇచ్చాడు. ఆమె ఆయన వెళ్ళిపోతూ సంఘానికి జీవం ఇచ్చాడు. ఇప్పుడు పెంతెకోస్తు అనే పండగ రోజు కూడా ఒక వధువు వృక్షం పుట్టింది. ఆ పరిశుద్ధాత్మ అనేది అక్కడ సంఘంలోకి వచ్చినప్పుడు సంఘము కూడా పెరగడం ప్రారంభించింది. ఆమె అదే విధంగా మరలా బోధకులు నైసియా కౌన్సిల్ దగ్గర రోమ్కి అప్పగించినప్పుడు ఆ చెట్టును వాళ్ళు కత్తిరించడం మొదలు పెట్టారు. ఇది అర్థమవుతుందా? ప్రభువు యేసుక్రీస్తు జీవవృక్షం, సంఘము వధువు వృక్షం. ఆమె ప్రభువు యేసుక్రీస్తు కల్వరిలో కత్తిరించబడ్డాడు. కత్తిరించబడిన తర్వాత సంఘం వచ్చింది. సంఘంలో తన జీవాన్ని ఇచ్చాడు. సంఘాన్ని కూడా ఏం చేస్తున్నారంటే రోమిలో వాళ్ళు కత్తిరించడం మొదలు పెట్టారు. వధువు వృక్షం కూడా ఏమైంది? పడిందా? పగలగొట్టబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన వాగ్దానం ఏంటి? వధువు వృక్షాన్ని మరలా పునరుద్ధరిస్తా. 50 ఏళ్ళు ఏం ప్రవచించాడు? గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేసిన పంటను నేను తిరిగి మరలా పునరుద్ధరిస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది? క్యాథలిక్ వారు లేచి ఏం చేశారు? వధువు వృక్ష ఫలాలు తింటం మొదలు పెట్టారు. ఆకులు తింటం మొదలు పెట్టారు. కానీ లోపల ఉన్నటువంటి వేరు జీవాన్ని తినలేకపోతున్నారు. అందుకే ఒక చెట్టుకి ఆ లోపల ఉన్న జీవాన్ని తీయకుండా నువ్వెన్ని కొమ్మలు నరికినా మరొక సీజన్లో బ్రతుకుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క సంఘాన్ని చంపే హక్కు ఏ దెయ్యానికి లేదు. దేవుని జీవం కలిగిన సంఘంలో జీవం లేకుండా చేసే హక్కు ఏ దెయ్యానికి కూడా లేదు. అందుకే యోబుతో అన్నాడు, యోబు కోసం సాతానుడు ఏమన్నాడు? అతని ఆత్మని ప్రాణాన్ని ముట్టుకో, శరీరాన్ని ముట్టుకో, ప్రాణాన్ని మాత్రం తాకొద్దు అన్నాడు. ఇప్పుడు యోబు ఎవరంటారు? యోబు కూడా వధువు వృక్షమై ఉన్నాడు. ఇప్పుడు సంఘాన్ని ఏమన్నాడంటే మీరు సంఘం అంతా బయట అవుట్ సైడ్ చేసుకో, లోపల జీవాన్ని మాత్రం ముట్టుకోవద్దు అన్నాడు. అందుకే ఈ 2000 సంవత్సరాల నుండి
వాళ్ళు సంస్థలుగా మార్చారు, తప్పుడు బోధలు చేశారు, కానీ సంఘంలో నుంచి జీవాన్ని మాత్రం తీయలేకపోయారు. అసలు సంఘాన్ని లేకుండా వాళ్ళు చేయలేకుండా పోయారు. బట్ సంఘం మీద దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ కారణం బట్టి వధువు వృక్షం ఏమైనా నరికివేయబడింది, చంపబడలేదు, నరికివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే క్రీస్తు నరికారు కానీ ఆయన తిరిగి మరలా పైకి వచ్చాడా? యేసుక్రీస్తుని చంపారా? యేసుక్రీస్తు సిలువేశారా? ఆయన మళ్ళీ ఏం చేశాడు? 3వ రోజు మరలా పైకి వచ్చేసాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వధువుని కూడా చంపారు, వధువు కూడా 3 ఉద్యమాల తర్వాత పైకి వచ్చేయాలి. నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు చంపబడిన తర్వాత 3 రోజులు ఉద్యమం తర్వాత మరలా పైకి వచ్చేసాడు. ఇప్పుడు నైసియా కౌన్సిల్లో రోము కూడా సంఘాన్ని, వధువు సంఘాన్ని నరికింది. నరికినప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? చీకటిలోకి వెళ్ళిపోయింది. కనుక చీకటిలో సంఘం 1000 సంవత్సరాల పైగా గడిచింది. ఆ చీకటి ఇప్పుడు ఏమైపోయిందంటే విస్తరించిపోయింది. అందుకే అపోస్తుల బోధ మరిగిపోవడానికి గల కారణం ఏంటంటే 1000 సంవత్సరాలు పైబడి ఆ సాతానుడు ఆమేన్ దాన్ని ఏం చేశాడు? చెట్టు లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఆమేన్. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని విత్తనం కలిగిన వాడిని సాతానుడు దేవుని సహవాసానికి దూరం చేయాలన్న, దేవుని వాక్యానికి దూరం చేయాలన్న, అతని మీద పాపం మోపి తప్పులు చేయించి ఎన్ని చేయించినా అతనిలో విత్తనం ఉందంటే గనుక మరలా అతనిలో ఉద్యోగం అనేది ప్రారంభించబడుతూనే ఉంటుంది. సంఘాన్ని 1000 సంవత్సరాల పైగానే వాళ్ళు చీకటిలో పెట్టారు. ఒక దేవుని కుమారుని ఎంత చీకటిలో పెట్టినా అతనిలో జీవం ఉన్నప్పుడు, దేవుడు అతన్ని వెన్నుకున్నప్పుడు అతను ఆ చీకటిని జయించుకుని మరలా పైకి వస్తాడు. చూడండి, సాయంకాలం 6 గంటలకు ఏమవుతుంది? చీకటి పడ్డం మొదలు పెడతాడు. అవునా? మళ్ళా రేపు ఉదయం 5:30కి 6 గంటలకు మళ్ళీ ఎవరు వస్తారు? సూర్యుడు రావడం మొదలు పెడతాడు. ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఆ చీకటి ఉంటుందా? చీకటి ఉండదండి. దేవుని స్తోత్రం కలుగునుగా. సూర్యుడు ఆ భూమి నుంచి ఆ చీకటి వెళ్ళగొడుతూనే ఉంటాడు. అవునా కదా? అలాగే ఒక ఎన్నిక చేయబడిన వ్యక్తి మీద సాతాను ఎంత చీకటి పెట్టినా, ఎంత పాపం పెట్టినా, ఎంత మురికి పెట్టినా, ఎంత సావాసానికి దూరం చేసినా, అతను ఎంత వేలు చేసినా, దేవుడు ఆ వ్యక్తిని కానీ ఎన్నుకున్నట్లయితే ఆ చీకటిలో నుంచి మరలా అతను ఉజ్జీవింపబడతాడు. ఎన్నికలో లేనడానికి ఉజ్జీవింపబడ్డాడు. ఎంత లేపు కూర్చోబెట్టినావు, అవునా? కొన ఊపిరితో హార్ట్ బీట్ అవుతున్న వాడికి కొంచెం ఏమన్నా పల్స్ ఇచ్చి, లేకపోతే వెంటిలేషన్ పెట్టి, ఆ సెలైన్ పెట్టి ఇంజక్షన్లు పెడితే లెగుతాడు. చచ్చిపోయినడికి ఎన్ని ఇంజక్షన్లు ఇస్తాడా? అలాగే ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు అనుకో, లేకు బ్రదర్ అంటే ఒక చేయబట్టి ఎలా లేకపోమనుకో, నువ్వు పట్టుకున్న చెప్పి అలవాటు అందరికి ఎందుకు, అవునా? అదే ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు లేతే బలహీనుడుగా ఉన్నాడు అనుకో, కొంచెం ఇలా చేయి పైకి లేపి ఇలా కొంచెం కూర్చుంటే అలా ఉంచుతాడు. అవునా కదా? తిరిగి జన్మించిన, లేకపోతే దేవుని విత్తనం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎంత చీకటి అతని మీదకి వచ్చేసినా దేవుడు మరలా మరొక ఉద్యోగంతో పైకి లేపుతాడు. ఇప్పుడు ఏమైంది? యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధిలోకి వెళ్ళిపోయాడు. నో లైట్. ఎలాంటి వెలుగు ఉందా? మట్టిలో ఏమైనా వెలుగు ఉంటుందా? కటిక చీకటి. ఏమంటుందో మట్టిలో పెడితే ఏమైనా వెలుగు ఉంటుంది? అక్కడ డిస్కో లైట్లు ఏమైనా పెడతారా? ఏమన్నా కటిక చీకటి. ఈ కటిక చీకటిలో ఉన్న ఆయన మరొక 3వ రోజున ఏం చేస్తున్నాడు? మరి ఉద్యోగం పొందుకుని బయటకు వస్తున్నాడు. ఇప్పుడు సంఘాన్ని కూడా రోగు కత్తిరింపజేసింది. ఆ యొక్క నైసియా కౌన్సిల్లో 325వ సంవత్సరంలో సంఘాన్ని వాడు కత్తిరించాడు. కత్తిరించిన సంఘం ఎక్కడికి వెళ్ళింది? 1000 సంవత్సరాల పాటు చీకటి యుగంలోకి వెళ్ళింది. అక్కడ ఎలాంటి లైట్లు లేవు, ఎలాంటి పరిస్థితులు లేవు. అంతా ఉద్యోగం అయిపోయింది అనుకున్నారు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ నిజంగా చూడండి, శిష్యులు పారిపోయారు, ఎవరికి వాళ్ళే పారిపోయారు. నైసియా కౌన్సిల్ తర్వాత ఎవరికి వాళ్ళే పారిపోయారు. సంఘమే లేదు అనుకున్నారు. వాడు ఏం చేశాడు? రోమన్ సీల్ వేసి రాయి పెట్టి యేసుని బంధించాడు. ఈరోజు సంఘానికి ఆ నైసియా కౌన్సిల్ దగ్గర వాడు ఏం చేశాడు? రోమన్ సీల్ వేసి, ఆ రోమన్ కేథలిక్ సీల్ వేసి సంఘాన్ని బంధించాడు, రాయి పెట్టేశాడు. ఆమేన్. ఇప్పుడు ఏమవుతుంది? 3 రోజుల తర్వాత ఆమేన్ ఆ యొక్క రోమన్ సీల్ ఏమవుతుంది? పూర్తిగా బద్దలవుతుంది.
బద్దలవుతుందా? ఎవరు తీస్తున్నారు? దూతలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క సంఘము ఆ చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆమె సంఘం ఆ చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ రాయిని పొదిలించడానికి ఎవరు వస్తున్నారంటే దూతలు వస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి రాయిని ఏం చేస్తారు? ఇది రాయి అనుకో. ఆమేన్, హల్లెలూయా. ఈ లోపల సమాధిలో ఉన్నాడు అనుకోండి, ఇది రాయి అనుకో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దూతలు వచ్చి దీన్ని ఇలా కొంచెం ఇలా కొంచెం ఇలా కొంచెం తెస్తున్నారే కదా. ఇప్పుడు మార్టిన్ లూథర్ వచ్చాడు, సమాధిలో ఉన్న వాక్యాన్ని, ఆమేన్, సమాధిలో ఉన్న వాక్యాన్ని దానిపై రోమన్ సీల్ ని రాయిని కొంచెం జరిపాడు. ఎంత జరిపాడు? కొద్దిగా జరిపాడు. అతను బలం అయిపోయింది. ఇప్పుడు మరొక దూత వచ్చింది, ఆమె ఇంకా కొంచెం జరిపింది, ఆమె ఇంకా కొంచెం రాయి పక్క వెళ్ళింది. మరొక దూత వచ్చింది, మరొక ఇలా వెళ్ళింది. కొంతమంది వచ్చారు, ఇలా జరపడం ప్రారంభించారు. ఫైనల్గా 7వ దూత వచ్చాడు, మొత్తం రాయంతా తొలగించాడు. రాయంతా తొలగించిన తర్వాత చీకటిలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు తెల్లని వస్త్రాలతో ఆ సమాధిలోంచి బయటికి రావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా గమనించండి, ఈ రోమన్ క్యాథలిక్, ఈ యొక్క రోమన్ క్యాథలిక్ ఎప్పుడైతే సంఘాన్ని నరికివేసిందో, సంఘాన్ని ఆ యొక్క నరికేసి తినేసిందో, సమాధిలో పెట్టిందో, ఈ రోమన్ సీల్ పగలగొట్టడానికి మార్టిన్ లూథర్ రూపంలో ఒక దూత వచ్చాడు, వెస్లీ రూపంలో ఒక దూత వచ్చాడు, జాన్ వెస్లీ రూపంలో. ఇప్పుడు రాజమండ్రి జాన్ వెస్లీ కాదు, ఓసానా జాన్ వెస్లీ కాదు, ఇంగ్లాండ్ లో జాన్ వెస్లీ. ఆయన 1800 సంవత్సరాలు వచ్చాడు జాన్ వెస్లీ. ప్రపంచాన్నే కుదిపేశాడు. ఇలాంటి వాడు కాదు, టిఫిన్ అంటకపోతే టిఫిన్ డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎవరికో టిఫిన్ అట్లేదంట, సరే టిఫిన్ తినలేదు కాబట్టి ఆ టిఫిన్కి ఎంత ఖర్చు అవుతుందో అకౌంట్ వేసేమన్నాడంటే ఈ జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ అలాంటి కాదు, ప్రపంచం అంతా తిరిగి 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 ది గ్రేట్ రివైవల్ తీసుకొచ్చాడు. ఎందుకని? చీకటిలో ఉన్న వాక్యాన్ని తీసుకురావాలి. ఆ రాయిని కొంచెం పొరలించాడు తన శక్తి ద్వారా. తర్వాత పెంతెకోస్తేలు వచ్చారు, కొంచెం రాయిని ఇంకా కొంచెం పక్కకు జరిపించారు. తర్వాత ఈ కాలంలో 7వ దూత విలియం బ్రానమ్ వచ్చాడు, ఆ రాయిని పూర్తిగా దొరికించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పూర్తిగా దొరికించాడు. అప్పుడు ఎవరు వస్తున్నారు? ఆ చీకటిలో నుంచి, ఆ సమాధి నుంచి ఎవరు వస్తున్నారు? ఆమేన్. పూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు జీవవృక్షం బయటకు వస్తా ఉంది. అవునా? ఆ ఈస్టర్ మార్నింగ్ ఏం జరిగింది? ఆ రాయి పొరిలించినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు బయటకు వస్తా ఉన్నాడు. వస్తున్నాడా? ఇప్పుడు ఈ చివరి దినాల్లో ఈ 7వ దూత వచ్చిన కాలంలో ఆ రోమన్ ముద్ర అంతా కూడా తొలగించాడు. తొలగించినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి కత్తిరించబడినటువంటి వధువు, రోము చేత నరికివేయబడినటువంటి పరిపూర్ణమైన వాక్యము మరలా బయటికి రావడం మొదలుపెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వచ్చిందంటారా బయటికి? మరలా ఈ కాలంలో వచ్చింది. ఇప్పుడు ఏమయ్యాడు? రోమ్ నరికేసిన దాన్ని మరలా పునరుద్ధరించేశాడు. ఏమైపోయింది ఇప్పుడు? మరలా యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? పర్ఫెక్ట్ గా వచ్చాడు సమాధిలో నుంచి. ఆమె సమాధిలో నుంచి పర్ఫెక్ట్ గా వచ్చాడు. సేమ్ అదే విధంగా ఈ చివరి దినాల్లో ఏదైతే ఆది అపోస్తులలో సంఘం ప్రారంభించబడిందో, స్థాపించబడిందో, ఏ విధంగా అయితే పెంతెకోస్తు పండగ దినం రోజు, పెంతెకోస్తు సంఘం వేరు, పెంతెకోస్తు పండగ దినంలో స్థాపించబడే సంఘం వేరు. ఎలాంటి సంఘం అయితే, ఎలాంటి వధువు అయితే, ఎలాంటి వధువృక్షం అయితే బయటకు వచ్చిందో, ఇప్పుడు ఈ రోమన్ ముద్రను తొలగించిన తర్వాత ఈ చీకటిలో నుంచి పూర్తిగా వెలుగులోనికి వధువు వృక్షం కూడా తిరిగి పునరుద్ధరించబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఆ రోజు ఆయన దిగొచ్చి ఆ సమాధిలోంచి బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను తండ్రి వద్దకి ఎక్కిపోవాలి అన్నాడు. అన్నాడా? నన్ను ఎవరు ముట్టుకోవద్దు, తాకొద్దు, నేను తండ్రి వద్దకి ఎక్కిపోవాలన్నాడు. అన్నాడా? ఆ యొక్క తిరిగి జీవవృక్షం పునరుద్ధరించబడిన తర్వాత, ఆ జీవవృక్షం పునరుద్ధరించబడిన తర్వాత ఆ జీవవృక్షము తిరిగి మరలా తండ్రి వద్దకు ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ రోమన్ ముద్రలో నుండి, ఈ రోమన్ సమాధిలో నుండి, ఆమె ఈ వాక్యాన్ని బంధించిన ఈ సంఘంలో నుంచి దేవుడి వాక్యం పూర్తిగా వచ్చి ఒక సంఘాన్ని రూపించింది, ఒక వధువును రూపించింది. ఈ రూపించబడిన ఈ సంఘము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది తెలుసా?
తండ్రి యొద్దకి ఎక్కిపోబోతా ఉంది. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు తిరిగి పునరుద్ధరించబడిన వధువు సంఘము కూడా, వధువు వృక్షము కూడా తిరిగి మరలా తండ్రి యొద్దకి ఎక్కిపోయే కాలం అది. దట్ ఈస్ ద ర్యాప్చర్. అదే ఎత్తబడుటై ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును కాక. చూడండి, గమనించండి. తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము, తిరిగి పునరుద్ధరించబడిన వధువు వృక్షము కూడా. తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత జీవవృక్షము తండ్రి వద్దకు ఎక్కిపోయింది. ఇప్పుడు అలాగే తిరిగి పునరుద్ధరించబడిన వధువు వృక్షము కూడా ఇప్పుడు తండ్రి వద్దకు ఎక్కిపోయి కాదు. ఇప్పుడు ఏమవుతుంది? తాకడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు వధువుని ఈ యొక్క ఆచారాలు, సిద్ధాంతాలు తాకడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎవరు తాకడానికి ప్రయత్నిస్తున్నారు? సలోమి, మగ్దలేని మరియా. వాళ్ళు ఏం పట్టుకొచ్చారు? సమాధి మీద సమాధిని అలకడానికి వచ్చారంట. వాళ్ళు ఈస్టర్ మార్నింగ్ చేస్తారు కదా, ఏంటది? అత్త పట్టుకుని, అవి పట్టుకుని, కొవ్వొత్తులు పెట్టుకుని అలకడానికి వెళ్తారు కదా, అవునా? అలాగే ఆచార సంబంధమైన మనసుతో వచ్చి యేసుని తాకాలనుకుందంట. ఇప్పుడు అన్నాడు, నువ్వు నన్ను తాకొద్దు అన్నాడు. ఇప్పుడు పునరుద్ధరించబడిన వధువు వృక్షాన్ని కూడా తాకడానికి ఆచార సంబంధమైన క్రైస్తవులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఆచారాలను తాకూడదు, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి, నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను ప్రత్యేకించబడిన వాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక అరగంటకి ఇన్ని అపశాపాలు పడిపోతున్నారు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఎలాగుంటే బోధకుడికి ఎలా ఉంటుందో చెప్పండి, అవునా? 30 తిప్పలు పడిపోయి 3 చెరువులు తాగేస్తున్నారు. గోచురోళ్ళు వస్తారో వెళ్ళిపోతారు. ఆమేన్. అర్థమవుతుందా? నా టాపిక్ ఇప్పుడు డైవర్ట్ చేసేసాడు. జాగ్రత్తగానండి. నీకు అర్థమవుతుందా? మరోసారి చెప్తాను టాపిక్ అంతా, మరోసారి చెప్తాను. మిక్సర్ కాంగ్రిగేషన్ అంటే ఎలాగ ఉండదు. మరి మీరైనా కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. బాప్టిస్ట్ ఆత్మలు, పెంతుకోస్తు ఆత్మలు పోలేదు మనకి. ఏదైనా శబ్దం అంతా తిరిగేయడమే. ఆమేన్. అట్లా ఉండదు, దయచేసి గమనించండి. జీవవృక్షము తిరిగి పునరుద్ధరించబడి తండ్రి వద్దకు ఎక్కిపోయే టైంలో వాళ్ళు ఆచారముతో ఈ సమాధుల్లోకి అలంకరించే ఆత్మతో వచ్చి యేసుని తాకాలనుకున్నారు. మీరు నన్ను తాకొద్దు, నేను తండ్రి వద్దకు ఎక్కిపోవాలన్నాడు. ఇప్పుడు కూడా సేమ్ వాక్యముతో తిరిగి మరలా వధువు వృక్షం పునరుద్ధరించబడింది. మీరు ఎవరనుకున్నారు? వధువు వృక్షమై ఉన్నారు. మీరు వధువు వృక్షమై ఉన్నారు. ఇప్పుడు ఈ వధువు వృక్షాన్ని ఏ ఆచారము, ఏ కల్పనా కథలు, ఏ పండగలు, ఎలాంటి ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు, లెంట్ డేస్ తాకూడదు. ఎక్కడికి వచ్చారండి అలాంటి వాళ్ళంట? ఈస్టర్ చేస్తాకు వచ్చారంట, అవునా? సమాధిని వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు? ఈస్టర్ మార్నింగ్ తెల్లవారుజాము వెళ్ళిపోయి ఇల్లు అలికేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు, అవునా? ఒకవేళ టైల్స్ చేసిన వాళ్ళు అయితే కొవ్వొత్తులు పడేస్తున్నారు. ఫోటోకు దండ వేస్తూ ఉంటారు, అవునా? ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అలంకరించేటప్పుడు కానీ లేచి వచ్చేసాడా? అవునా? అలంకరించే ముందే బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దగ్గర ఏమున్నాయంటే అత్తరు పూయడానికి, లేకపోతే అలకడానికి, లేకపోతే ఇంకేమి ఉన్నాయి. వాటి ద్వారా తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షాన్ని తాకడానికి ప్రయత్నిస్తున్నారు. అర్థమైందా? ఈ మురుకుతో జీవవృక్షాన్ని తాకలేము. అర్థమవుతుందా? మురుకుతో, ఈ మురుకుతో, ఈ ఆచారాలతో జీవవృక్షాన్ని తాకలేము. అందుకే ఈరోజు సంఘాలు క్రీస్తుని ఎందుకు తాకలేకపోతున్నాయంటే చేతుల నిండా ఆచారాలు, చేతుల నిండా పండగలు, చేతుల నిండా వాక్య విరుద్ధమైన కార్యాలు పెట్టుకుని దేవుడిని తాకుదాం అనుకున్నారు, తాకలేరు. ఆమేన్. హల్లెలూయా. పట్టుకోలేరండి, దేవుడు పట్టుకోలేరు అస్సలు. ముట్టుకోతాడు నన్ను, డోంట్ టచ్ మీ, నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, ఇలాంటి మురికి నాకు అంటుకోవద్దు. నువ్వు పరలోకం నీ దగ్గరికి ఎలా ఉండాలంటే, నువ్వు పరలోకం పోవాలంటే నువ్వేం చేయాలి? అన్ని మురుగులతో నువ్వు రాకూడదు. అర్థమవుతుందా? ముట్టుకోద్దు అంటున్నాడు, చాలా మందిని ముట్టుకోద్దు అంటున్నాడు ఆయన. ఎందుకని వాళ్ళ చేతుల నిండా ఆచారాలు ఉన్నాయి, వాళ్ళ చేతుల నిండా తప్పుడు కార్యాలు ఉన్నాయి, చేతుల నిండా
అగరబత్తీలు ఉన్నాయి, తెచ్చేసి వాటితోనే ముట్టేసుకుందాం అనుకున్నా. కుదరదమ్మా. ఈరోజు చాలా మంది అనుకున్నారు మేము లెంటి డేస్ చేస్తే దేవుడు మేము దర్శించేస్తాడేమో అనుకున్నారు. మీ వల్ల కాదు. మేము గుడి పూజ చేస్తే దేవుడు మనం దర్శించేస్తాడేమో అనుకున్నారు. దర్శించడు. ఈస్టర్ చేస్తే దేవుడు దర్శించేస్తాడేమో, దర్శించడు. క్రిస్మస్ చేస్తే దర్శించేస్తాడేమో, దర్శించడు. భస్మోద్ధారం చేస్తే దర్శించేస్తాడేమో, దర్శించడు. వీటి ద్వారా తాకడానికి ప్రయత్నిస్తున్నారు. డోంట్ టచ్ మీ అంటున్నాడు. నన్ను తాకొద్దు. ఈరోజు అలాంటి వాటితో మీరు తాకలేరు ఆయన్ని. ఆ జీవవృక్షాన్ని ముట్టుకోలేవాడు. కానీ తోమాకి ముట్టుకునే అవకాశం ఇచ్చాడు. తోమ దగ్గర ఏముంది? నమ్మాల వద్దా, నమ్మాల వద్దా, నమ్మాల వద్దాను. అలాంటి వాడికి నమ్మశక్యంగా ఉండడానికి తాకనిచ్చాడు. ఆయన ఏం చేశాడు? గాయములో వేలు పెట్టాడా? అంటే జీవవృక్షాన్ని టచ్ చేశాడా? అవునా? జీవవృక్షం తాకింది ఎవరు? తోమ తాకాడు. అతను కొన్ని డౌట్లు ఉన్నా కానీ తాకాడు. దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. చేతులు అగరబత్తులు, కొవ్వొత్తులు, పిచ్చిరి పొట్టలు, పెద్ద పెద్ద లడ్డూలు, మీ ఊళ్ళో ఉంటుంది ఇంత పేడ పోగు చేసుకుని వెళ్ళి కడిగేస్తా ఉంటారు, అరిగేస్తా ఉంటారు, కల్లాపేసేస్తా ఉంటారు. మీ ఇలాంటి అపవిత్రమైన చేసుకున్నాడు తాకొద్దు అన్నాడు. అర్థమవుతుందా? కానీ వాక్యాన్ని నమ్మాలా వద్దా, నమ్మాలా వద్దు, ఇది సత్యమా కాదా, సత్యమా కాదని స్పందిస్తున్న వాడికి ఏమన్నాడు? నువ్వు నన్ను తాకాడు. తోమ తాకాడు. తాకిన వెంటనే అతనికి ఏమొచ్చింది? జీవం వచ్చేసింది. ఇప్పుడు మొట్టమొదటిగా జీవవృక్షాన్ని తాకింది ఎవరు? పునరుద్ధరించబడిన జీవవృక్షాన్ని తాకింది ఎవరు? తోమనే. ఆమె ఆయన లాస్ట్ ఏం చేశాడు? ప్రభు రాత్రి రోజు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇచ్చి వెళ్ళిపోయా? ప్రభు రాత్రి రోజు ఇచ్చాడా? 20 నిమిషాలు పెద్ద కూటం అంటది. ప్రభు రాత్రి రోజు ఇచ్చాడు. ఒకరికి ఏం ముంచి ఇచ్చాడు. అవునా? ఆయన జీవవృక్షానికి అర్హుడు కాదు. జీవవృక్షానికి అర్హుడు కాదు ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ జీవవృక్షానికి యోగ్యుడు ఎవరు? తోమ ముట్టుకున్నాడు. జీవవృక్షాన్ని తాకాడు. ఆమె చెన్నై వచ్చాడు, సువార్త ప్రకటించాడు, సువార్త కోసం తన ప్రాణాలు ఇచ్చాడు. అవునా? అదే యోధ తణుకు చచ్చాడు. అవునా? ఏ చెట్టుకి వేసుకున్నాడు? మంచి చెడుల తెలుగు నుంచి వృక్షానికి ఊరేసుకున్నాడు. ఆమె ఆ యొక్క సాతాను వృక్షానికి వాడు ఊరేసుకున్నాడు. ఆమె అందుకే నువ్వు తాకలేవు. అదే విధంగా ఇప్పుడు దేవుని పిల్లల్ని కూడా ఈ మురికి ఆచారాలు తాకకూడదు. పరలోకం కావాలంటే, పరలోకం వెళ్ళాలంటే మురికి ఆచారాలు తాకనవద్దు, మురికి పండగలు తాకనవద్దు, లోక విధమైన ఆచారాలు తాకనవద్దు. నువ్వు తండ్రి వద్దకు ఎక్కిపోవాలంటే, నువ్వు దేవుని రాజ్యంలో చేరాలంటే, నువ్వు పరలోకం పోవాలంటే ఈ భూ సంబంధమైన ఆచారాలు, ఈ పరిచయ ఆచారాలు, ఈ సద్దుకైన ఆచారాలు, ఈ యొక్క సంఘ శాఖలు ఏర్పాటు చేసిన ఆచారాలు నువ్వు ముట్టుకోవద్దు. తావాలే వాక్యాన్ని నమ్మాలా నమ్మకూడదు డౌట్ ఉంటే నీకు ఓపెన్ చేస్తాడే. కానీ వీటన్నిటితో కలిసి తాకాలనుకుంటే దొరకండి. ఎందుకంటే ఇప్పుడు పరిపూర్ణ వాక్యము పునరుద్ధరించబడింది, వధువు వృక్షము పునరుద్ధరించబడింది. ఆ యొక్క జీవవృక్షం అనగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరించబడినప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు వధువు వృక్షం కూడా పునరుద్ధరించబడినప్పుడు అదే జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు ఏమవ్వాలి? జీవవృక్షానికి వధువు వృక్షానికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఆ యొక్క వధువు వృక్షం మొదట్లో ఏం చేసింది? జీవవృక్షంలో పాలు పంపు పొందుకోలేకపోయింది. అవునా? ఇప్పుడు ఈ వధువు వృక్షము జీవవృక్షంలో పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందాలంటే ఏం చేయాలి? ఆమేన్. జీవవృక్షం రావాలి. అవునా? ఖడ్గ జ్వాలలు ఉన్న జీవవృక్షం రావాలి. ఇప్పుడు ఏమైంది? జీవవృక్షం దిగొచ్చిందా? ఎలా దిగొచ్చింది? 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి. అవునా? ఎలాగేటంటే చాలా గట్టిగా వేసేటట్టు ఖడ్గ జ్వాల నిలబెట్టాడంటే 7 ముద్రల గ్రంథానికి. 7 ముద్రల గ్రంథానికి ఖడ్గ జ్వాల నిలబెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? గొర్రె పిల్ల ఆ ముద్రను తీశాడు, ఆ ఖడ్గ జ్వాలను తొలగించాడు. ఇప్పుడు గ్రంథం ఏమైంది? వధువు వృక్షం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వధువు వృక్షము జీవవృక్షము ఐక్యమవుతుంది. నీకు అర్థమవుతుందా? తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము, తిరిగి పునరుద్ధరించబడిన వధువు వృక్షము కలిసి ఐక్యమవుతుంది. అర్థమవుతుందా? అదే అదే పూర్తిగా క్రీస్తు యొక్క జీవము నీలో ఉండడం. దట్ ఈస్ ద ర్యాప్చర్. ఎంతమందికి అర్థమవుతుంది? మీ తల దాటినా నేను చేయలేదు. దేవుడికి మహిమ కలుగుతుందా? గ్రహించగలుగుతున్నారా? మన చిన్న కంక్లూజన్ ఇస్తున్నాం జాగ్రత్తగా.
ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. జీవవృక్షం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ మంచి చెడు తెలివించే వృక్షం కూడా ఉంది. వాడు సాతాను 100కు 100%. అక్కడ మరొక వృక్షం ఉంది, వధువు వృక్షం ఉంది. అదే ఆదాము మరియు అవ్వ. ఈ 3 వృక్షాలు అక్కడ ఉన్నాయి. ఈ యొక్క వధువు వృక్షము జీవవృక్షంతో ఐక్యం అవ్వాలి. ఐక్యం అవ్వకుండా మంచి చెడులో తెలివించే వృక్షంతో ఐక్యమైంది. దీంతో ఐక్యమై దీంతో కూడా ఐక్యమైపోదాం అనుకుంది, కుదరదు. నువ్వు పూర్తిగా దేవుడితో ఐక్యం అవ్వాలి, లోకంతో అవ్వాలి. నువ్వు లోకంతో దేవుడితో ఒకేసారి ఐక్యం అవ్వలేదు. ఈరోజు క్రైస్తవులు చేసే తప్పేంటి? క్రైస్తవులు చేసే తప్పేంటి? లోకమే ఆదివారం గుడి ఒకటి. అది ఎప్పుడూ చేయకూడదు. నువ్వు ఇప్పుడు ఏమో తెలుసా, సంకరి వాడు అయిపోతున్నావు, హైబ్రిడ్ క్రిస్టియన్ అయిపోతున్నావు. ఏం చేసింది? ఈ వధువు వృక్షము సాతానుతో ఐక్యమయ్యింది. ఐక్యమయ్యి తర్వాత వధువు వృక్షంతో ఐక్యం అవడానికి వెళ్ళింది. కానీ కగ్గజోలు పెట్టేశాడు, ఐక్యం అవడానికి లేదు. ఆ వధువు వృక్షం ఫాల్ అయ్యింది, బయటకు వెళ్ళిపోయింది. ఈ ఫాల్ అయిన దానికి మరలా అవకాశం ఇవ్వాలంటే వధువు వృక్షము చచ్చిపోవాలి, ఈ యొక్క జీవవృక్షం చనిపోవాలి. అందుకే జీవవృక్షం 2000 సంవత్సరాల క్రితం భూమి మీద అడుగుపెట్టి, ఈ జీవవృక్షము ఒక శాపమైనటువంటి చెట్టు మీదకి ఎక్కి ఆయన శాపం పొందుకుని ఆయన కూడా ఈ యొక్క వధువు వృక్షం కోసం చనిపోయి ఆయన చీకట్లోకి వెళ్ళి 3 ఉద్యోగాల తర్వాత ఆయన పైకి లేచాడు. ఆమె పైకి లేచి ఏం చేశాడు? తండ్రి అందుకు ఎక్కిపోయాడు. ఎక్కిపోయి ఏం చేశాడు? మనకు ఒక మధ్యవర్తిత్వం చేశాడు. అవునా? ప్లీజ్ 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 అని బతిమాలుతున్నాడు. తెలుసో తెలియక తప్పు చేశాడు, ప్లీజ్ 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 అని బతిమాలుతున్నాడు. ఎవరి కోసం? ఆమేన్. బతిమాలని ఎలా బతిమాలుతున్నాడు? రక్తం పెట్టి. ఇదిగో ఆమేన్, ఇదిగో సహోదరి కోసం ఇంత రక్తం పెట్టాను. అవునా కదా? ఆ సహోదరి కోసం ఇంత రక్తం పెట్టాను, నా బిడ్డల కోసం ఇంత రక్తం పెట్టానని ఆయన మధ్యవర్తిత్వం చేశాడు 2000 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఏం చేశాడు? పెంతెకోస్తులో ఒక చిన్న బిడ్డ పుట్టింది, వధువు వృక్షం. ఆయన వెళ్తూ ఏం చేశాడు? బిడ్డను కనేసి వెళ్ళిపోయాడు. రాహేలు ఏ విధంగా అయితే బెంజామిన్ కలిసి చచ్చిపోయిందో, అవునా, ఇప్పుడు క్రీస్తు కూడా చనిపోతూ సంఘాన్ని బ్రతికించి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళాడా? ఇప్పుడు బెంజమిన్ ఎవరి పరిరక్షణలో ఎదుగుతున్నాడు? ఆమె ఎవరి పరిరక్షణలో ఎదుగుతున్నాడు అంటే యాకోబు పరిరక్షణలో ఎదుగుతున్నాడు. యాకోబు ఎవరు? ఒక ప్రవక్త, ఒక బోధకుడు, ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు బెన్యామీను ఈ యొక్క వ్యక్తి యొక్క కంట్రోల్లో ఎదుగుతా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి 7 సంఘ కాలాలు ప్రవక్తలు దూతలకు ఆధీనంలో పెరిగినాయి. పెరిగాయంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. దూతలకు ఆధీనంలో పెరిగాయి. వధువు వృక్షం ఏమైంది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? రోమ్ మళ్ళీ కత్తిరించింది. వధువు వృక్షం ఏం చేసింది? మళ్ళీ కత్తిరించింది. ఈ కత్తిరించబడినటువంటి ఈ వధువు వృక్షం మరలా మట్టిలోకి వెళ్ళింది, చీకట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎలాంటి లైట్ ఉండదు, ఇక డార్క్ లో ఉంది. మట్టిలో కలిసిపోతుంది అనుకున్నారు. ఆమేన్. ఈ మట్టిలో 3 రోజులు దాటితే కలిసిపోతారు. ఆమేన్. హల్లెలూయా. అది కుళ్ళిపోవడం మొదలు పెడతారు. దేవుడు కుళ్ళిపట్టడం లేదు. ఇప్పుడు ఏం చేశాడు? 3 ఉద్యోగాలు తీసుకొచ్చాడు. 3 రోజుల తర్వాత మరలా ఏ బాడీ అయితే ఆ రోమన్ సమాధిలోకి వెళ్ళిందో లోదర్ను పంపించి, వెస్లీని పంపించి, పెంతెకోస్తును పంపించి, ఈ కాల ప్రవక్త విలియం బ్రానమ్ పంపించి ఆ రోమన్ సీల్ పక్కకు తొలగించి ఆమె పరిపూర్ణమైన వధువు వృక్షాన్ని బయటికి తీసుకొచ్చాడు. వధువు వృక్షం ఏమైంది? ఇప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఈ వధువు వృక్షం ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకు మునుపు మంచి చెడు తెలివి వృక్షముతో ఏదైనా తోటలో అవ్వ ఐక్యమైంది. కానీ ఇప్పుడున్న వధువు వృక్షము జీవవృక్షంతో ఐక్యం అవ్వాలి. జీవవృక్షము ఈ కాలంలో దిగి రావాలి. మీకు అర్థమవుతుందా? ఆ కారణం చేతనే 1963లో జీవవృక్షము ఆ గ్రంథము దిగి వచ్చింది. ఇప్పుడు ఆ గ్రంథముతో వధువు వృక్షము ఐక్యం అవ్వాలి. ఆమె ఈ ఐక్యత అవసరమైనది. ఎప్పుడైతే ఐక్యం అవుతుందో ఆయన చేయ కార్యాలు మనము చేస్తాం. ఆదాము ఏదైనా తోటలో ఎంత పవర్తో ఉన్నాడు అంతే పవర్తో ఉన్నాడు. ఆదాము ఏం చేశాడు? నీటి మీద నడిచాడు. ఆదాము జంతువులతో మాట్లాడాడు. ఆదాము పర్వతాలు ఎక్కాడు. ఆదాము గాల్లో ప్రయాణం చేశాడు. సేమ్ అదే విధంగా మనము కూడా జీవవృక్షంతో ఐక్యం అవడాన్ని బట్టి ఆదాము చేసినట్లుగానే మనం చేస్తాం. అదే విధంగా సంఘం, మొట్టమొదటి సంఘం ఏ విధంగా చేసిందో అంతకంటే గొప్ప కార్యాలు మనం చేయడం ప్రారంభిస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ జీవవృక్షం ఇంకెన్నటికీ పడిపోదని చెప్పాడు. ఈ మరణ వృక్షం ఎన్నటికీ, ఈ యొక్క వధువు వృక్షం ఎన్నటికీ
పడిపోదని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము, తిరిగి పునరుద్ధరించబడిన వధువు వృక్షం, దే ఆర్ యునైటెడ్. దాన్ని అదృశ్యమైన క్రీస్తు మరియు వధువు ఐక్యత. ఇప్పుడు భార్య భర్తల ఐక్యమత ఏమవుతారు? ఫ్రూట్స్ వస్తాయి. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. ఇప్పుడు క్రీస్తుతో ఐక్యమైన సంఘము ఫలాలు తీసుకురావడం మొదలు పెడతాది. ఎలాంటి ఫలాలు? తన భర్తలో నుంచి ఫలం పొందుకుని ఆ ఫలాన్ని ఫలిస్తాం మొదలు పెడతారు. మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. సేమ్ అయ్యే ఫలాలు వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు తెలుసా? తిరిగి పునరుద్ధరించబడిన వధువు వృక్షం. మన ప్రభువారు తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షం. మీకు అర్థమైందా? ఈ తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము ఈ వధువు వృక్షం ఐక్యమయ్యే టైం ఇది. ఆమె అందుకేమైంది? గ్రంథం దిగొచ్చింది. ఇప్పుడు గ్రంథం ఏమవ్వాలి? మనం ఐక్యమవ్వాలి. దిస్ ఇస్ ద టైం. ఆమె ఆయన పైకి వెళ్ళే ముందు ఏమి తాకూడదు అన్నాడు. ఇప్పుడు వధువు పైకి వెళ్ళే ముందు కూడా ఏ మురికిని కూడా పట్టుకోకండి. మురికిని టచ్ చేయకండి, ఆచారాన్ని టచ్ చేయకండి, లోక విధమైన కార్యాన్ని టచ్ చేయకండి. ఆమె కాకి వలె అన్నిట్లో తిరగొద్దు. పావురం తను సెపరేట్ చేసుకుంటుంది. పావురం వలె నిష్కల్మషంగా ఉండాలి. పావురం వలె ఎలాంటి చేదు లేకుండా ఉండాలి. ఇప్పుడు పునరుద్ధరించబడినప్పుడు నువ్వు చేదు లేకుండా ఉండాలి. లోకంలో పడి తిరగకూడదు, పాపంలో పడి తిరగకూడదు, పండగ ఆచారంలో తిరగకూడదు, నామకార్థ క్రైస్తవులు ఉండకూడదు. ఇప్పుడు ఈ పనేంటి? తిరిగి పునరుద్ధరించబడిన ఆ జీవవృక్షం అనగా 7 ముద్రలతో ఐక్యమవ్వాలి. ఆమె 7 ముద్రలు గట్టిగా వేసాడట. ఆ ముద్రలు తీసాడా? ఎందుకు తీశాడు? ఐక్యం చేయడానికి. ఆమె ముద్రలు ఏమున్నాయి? వాయిస్ ఉంది. ఎవరిదా వాయిస్? ఏంటా వాయిస్? నేనే జీవాహారం అనే వాయిస్ ఉంది. నేనే జీవజలం అనే వాయిస్ ఉంది. ఆమె థండర్స్ ఉన్నాయి. ఈ థండర్స్ వధువుకి ఏం చేస్తున్నాయి? రివైవల్ ఇస్తా ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఖడ్గ జ్వాలలు తీసేశాడు. ఆ శరీరం కెరాబులు అంటే తెలుసా? కెరువులు అంటే తెలుసా? మండించబడుతున్నాయి. ఇప్పుడు మండించబడుతున్నాయి ఎక్కడున్నా తెలుసా? నీ వెనకాల ఉన్నాయి. నువ్వు వాక్యము కొరకు, జీవవాక్యము కొరకు, వర్తమానం కొరకు మండించబడుతున్నావు అంటే కారణం ఏంటంటే నీ పక్కన కెరువులు ఉన్నాయి. అవునా? ఆ శరాపులు కెరూబులు నీతో ఉన్నాయి కాబట్టి నువ్వు మండించబడతావు. అవి నీ పక్కన లేవనుకో నువ్వు చల్లబడిపోయి ఉంటావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయో లేదో నువ్వు చెక్ చేసుకో. నువ్వు మండించబడుతున్నావు వాక్యం కోసం? నువ్వు మండించబడుతున్నావా? నాకు వాక్యం కావాలి, వర్తమానం కావాలి, జీవం కావాలి, దేవుడు కావాలి, నేను ఎత్తబడాలి, నేను పునరుద్ధానం పొందుకోవాలి, నన్ను వరాలు ఉండాలి, ఓ అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకారులకు వెళ్ళాలి, క్రైస్తవ జీవితం జీవించాలి అని నువ్వు మండించబడుతున్నట్లయితే నీకు గుడ్ న్యూస్. నీతో పాటు ఆ శరాపులు ఉన్నాయి, ఆ కెరూబులు ఉన్నాయి. నీకు మంట మామూలుగా రావాలి, నేను ఎవరో మంట పెట్టాలి. అవునా? తాబేలు మామూలుగా రావదంట. తాబేలు మీద నిప్పులు పెడితే కుందేలు కంటే స్పీడ్గా నడుస్తుంది. అవునా? ఎందుకంటే దానికి బతకం. ఇప్పుడు క్రైస్తవులకి మంట పెడితే బాగా పరిగెడతారు. అందుకే ఇప్పుడు కెరాబులు ఏం చేస్తున్నాయి, చెరువులు ఏం చేస్తున్నాయి, మంట పెడుతున్నాయి. కూడనకు రా, ప్రార్థనకు రా, ఏంటనుకో మంటది. నీకు అది లేదనుకో నువ్వు చల్లబడిపోతావు. అవునా? చల్లబడిపోలా ఉన్నావంటే నీతో కెరువులు లేవు. కానీ నువ్వు మండించబడి పరిగెడుతున్నావు అంటే నీతో కెరువులు ఉన్నాయి. ఇప్పుడు కెరువుల వరకు ఏంటంటే జీవవృక్షంతో నేను ఐక్యం చేయడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీతో ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ మనకి ఎందుకురా బాబు, ఇవన్నీ మనకి ఎందుకురా నాయన, మన బతుకుల మధ్య సరిపోదు కదా, 3 పూటలు తింటున్నావా లేదా, పిల్లలకి ఏదైనా సంపాదించావా లేదా, ఏదైనా పండుగ వస్తే మంచి వస్తువు కొనుక్కున్నావా లేదా, ఎవరన్నా పాస్గా వస్తే చిన్న కానుక ఇచ్చావా లేదా, మనకి దీవెనలు వచ్చేస్తాయి. ఇదంతా అనుకోకండి. అమ్మే నో సార్. మార్చిలో వస్తే లెంటి డేస్, డిసెంబర్ వస్తే క్రిస్మస్. అమ్మే ఈ కాదు. మండించబడాలి, జీవవృక్షంతో ఐక్యం అవ్వాలని, జీవవృక్షంలో పాలు పంపులు పొందాలని మండించబడాలి. నువ్వు మండించబడాలంటే నీతో కెరూబులు ఉండాలి, నీతో శరాపులు ఉండాలి. ఉంటేనే నువ్వు మండించబడతావు, లేకపోతే నీకు మంట రాదు. ఆమె నువ్వు చెక్ చేసుకుని నువ్వు మండించబడుతున్నావా, చల్లారిపోయావు. మండించబడుతున్నాడు ఎలా ఉంటాడు? అవునా? గ్యాస్ మీద గ్యాస్ కట్టేసి కూరడితే అవుతుందా?
గ్యాస్ మంట పెడుతున్న కూర అయిపోతుంది. కొత్త 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 ఉతుకులో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉడుకుతున్నావు లేదు నువ్వు చూసుకో. నేను మంట మీద ఉన్నానండి, స్టవ్ మీద ఉండడం కాదు, గ్యాస్ నుంచి మంట రావాలి మీరు. చాలా మంది స్టవ్ మీద ఉన్నారంటే సంఘం మీద ఉన్నారంటే వాళ్ళకి మంట తగలట్లేదు. మంట తగ్గుతాడు బాబో నీకు వచ్చేది మసి అంటూ ఉంటుంది అంటారు. అవునా? కొన్ని ఉంటే మసి వస్తుంది తప్ప అన్నం ఉడకదో కూర ఉడకదు. కొన్ని సంఘాలు మసి ఎత్తాయి అంతే, అన్నం ఉడకదు కూర ఉడకదు. కానీ ఒక నిజమైన గ్యాస్ ఉందానికి మంట ఉందానికి ఏం చేస్తారు? కొత్త 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 మండిస్తారు. ఆదివారం గుడికి మానుతుంది, అది గుడికే మానదు. ప్రార్థన మానేస్తుంది, మండించబడుతుంది. నాకు కిరాయి ఉందండి పోతుంది అది. అవునా? మంటలేదు దానికి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చిన్నప్పుడు అక్కడ ఇక్కడ దొంగసాటుగా ఆ ఆకులు ఈ ఆకులు పీక్కొచ్చి చేసేవారు కదా. అందుకు తాటేకులు కానీ గడ్డి కానీ ఎంత ఎంచకుంటుందంట, ఎంచకుంటుంది 10 నిమిషాలు దగదగ వేసిపోతాయి. వెంటనే ఆ యొక్క ఈ గడ్డి అంతా ఎండిపోయిన తర్వాత తుస్సుమని అయిపోతుంది. అదే మంచి కర్రలు పెట్టండి, ఒక్కసారి వెలిగిస్తే ఆ వారం 10 రోజులు మండుతూ ఉంటారు. అవునా? కొంతమంది గడ్డి మంట మండుతూ ఉంటారు సంఘంలో. రాష్ట్ర గారి ముందు ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇలా ఎదుగుతారు, ఎండ ఆరిపోతుంది. మళ్ళీ దాని మీద కిరసనాలు జల్లాలి, ఇంకో తాటేకి తేవాలి. ఇలాంటి మంట కాదు. వాళ్ళతో శరాపులు లేవు. నీతో శరాపులు ఉంటే నువ్వు మండించబడతావు సోదరుడా. భక్తిలో ఉండాలని, వాక్యంలో ఉండాలని, ప్రార్థనలో ఉండాలని, దేవుడితో కలిసి జీవించాలని మండించబడతావు. నీకు మంట లేదంటే నీకు కెరాబులు లేవు. కెరాబులు లేవంటే నీకు బ్యాడ్ న్యూస్, నీకు జీవవృక్ష ఫలాలు లేవు. అసలు నిన్ను నడిపించేదా మంట అక్కడికి. అవునా? నిన్ను నడిపించేదా మంట. ఆ మంటే వద్దంటే నువ్వు ఎక్కడ ఉడుకుతావు? పొద్దు నుంచి సాయంకాలం వరకు పొయ్యి మీద ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఓ సహోదరి తాటిపల్లి కూడా మీటింగ్కి వెళ్ళాం. ఆవిడ వాక్యంలో కూటమి ఉండిపోయింది. గ్యాస్ మీద అన్ని పెట్టేసి స్టవ్ వెలిగించలేదు. కూటమి అంతా అయిపోయింది, ఆకలి మీద ఉన్నారు, అందరూ తినేద్దాం అనుకున్నారు. ఎందుకు విషయం ఏంటంటే అది వెలిగించలేదు. లైట్ 12 గంటల వరకు అలా కూర్చోబెట్టి 4 మెతుకులు పెట్టారు లాస్ట్లో. తరతరాలు సంవత్సరాలు గ్యాస్ స్టవ్ మీద ఉంటే ఉపయోగం లేదు. మండించబడితేనే అరగంట గట్టిగా తగిలిందంటే ఉడికిపోతుంది. అలాగే క్రైస్తవ భక్తులు మండించబడండి. ఉత్తుత్తు నాటకాలు ఆడకండి. ఉత్తుత్తు నాటకాలు ఆడేసి తాటికిలాగా గడ్డి పరకలాగా మండించబడకండి. ఆమేన్. గమనించండి, ఇప్పుడు నువ్వు మండించబడాలంటే శరాపులు నీతో ఉండాలి బ్రదర్. లేవంటే నీకు ఒక బ్యాడ్ న్యూస్, నీకు జీవవృక్షమే రాదు. ఆమేన్. అసలు నీకు 7 ముద్రలు కావాలి, వాక్యం కావాలి, గడియ వాక్యం కావాలని మంట వచ్చిందంటేనే నీతో కెరువులు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పొలాలు ఉంటాయి, ఎంత ఊదినా కానీ అందులోంచి పొగతో తప్ప కావాలి. ఎందుకు చచ్చిపడుకుని తీసిపడానంట. అలా ఉండకండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు శరాబులు ఏం చేస్తున్నాయి? వస్తా ఉన్నాయంట జీవవృక్షం ఐక్యమని. అందరి దగ్గరికి వెళ్తాయా? మన ఇంట్లో భోజనం పెట్టుకుంటే రాజులంతా పిలిచేస్తామా? పిలం కదా. ఎవరికైతే మనం కార్డు ఇస్తున్నాం, ఎవరైతే మన దగ్గర బంధువులు ఉన్నారో ఆలకిస్తారు. శరాబులు అన్న దగ్గరికి రావు, జీవవృక్షానికి దగ్గర బంధువుల దగ్గరికి వెళ్తాయి. వెళ్తాయంటారా? అవునా? మీరు దగ్గర బంధువేనా? అయితే మీకు ఇన్విటేషన్ వచ్చిందా? ఎలాగొస్తుంది ఇన్విటేషను? మంట ద్వారా వస్తుంది. అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆమె తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షం, తిరిగి పునరుద్ధరించబడిన బోధి వృక్షం. ఆమె దిస్ ఈస్ ద టైం. ఈ 2 వృక్షాలు ఐక్యం అవ్వాలి. నీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువును దీవించుగా. గాడ్ బ్లెస్ యు. మోకరించి ప్రార్థన చేసుకోండి. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మండించు ప్రభువా. ఆ కెరాబులు మా దగ్గర పంపించు తండ్రి. ఆ సెరువులు మా దగ్గర పంపించు ప్రభువా. ఓ మాకు సాయం చేయి ప్రభువా. నీ కృప చూపించు నారాయణ ఒప్పుకోండి. దేవుడిని అడగండి, దేవుడు సాయం చేస్తాడు. ఓ ప్రభు, నీ కృప మాకు కావాలి దేవా. ఓ నీ కనికలు మాకు కావాలి దేవా. ఓ నీ కృప మాకు చూపించు తండ్రి. అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి, ప్రతి ఒక్కరు కూడా అర్పించుకోండి. ఓ ప్రభు, మాకు సాయం చేయి దేవా. ఓ నీ కృప చూపించు నారా. ఓ తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు, మాకు కృప చూపించు తండ్రి. ఆ శరాబులు మాకు కావాలి ప్రభువా. ఆ శరాబులు మాకు కావాలి ప్రభువా. ఓ మండించే శరాబులు మా దగ్గర పంపించు తండ్రి. అందుకే ప్రవక్త అంటాడు, నీ సేవకుడు మండితే నువ్వు మండుతావు అన్నాడు. ప్రభు, నీ సేవకుడు మండిస్తున్నాడు లేదు చూడు. నీ సేవకుడు మండిస్తున్నాడా? చల్లబడిపోవడం చూడు. నీ సేవకుడిలో ప్రాబ్లం ఉందా, లేకపోతే నీలో ప్రాబ్లం ఉందో చూడు. చెక్ చేసుకోండి.
ప్రియమైన సోదరి సోదరులారా, శరాబులు మండిస్తున్నాయి, జీవవృక్షం దగ్గర నడిపించడానికి. శరాబులు నడిపిస్తున్నాయి ఆ జీవవృక్షం దగ్గరికి. ఆయన మండిస్తున్నాయి, మిమ్మల్ని మండిస్తున్నాయా? అసలు నువ్వు తిరిగి నిజంగా తిరిగి పునరుద్ధరించబడిన వధువేనా నువ్వు? ఆ వృక్షం పునరుద్ధరించబడితే నిజంగా ఆ శరాబులు వచ్చి నేను అక్కడ నడిపిస్తాయి సోదరుడా, నడిపిస్తాయి సోదరి సోదరుడా. సమర్పించుకోండి. ఆ యొక్క జీవవృక్షం మరలా తిరిగి పునరుద్ధరించబడింది. రోము ద్వారా చీకటిలోకి వెళ్ళిపోయిన సంఘము, ఆ 4 పురుగులు తినేసిన తర్వాత సంఘము మరలా తిరిగి పునరుద్ధరించబడింది. ఈ పునరుద్ధరించబడిన సంఘము, ఈ పునరుద్ధరించబడిన వధువృక్షము, ఆ జీవవృక్షము 2 ఐక్యం అవ్వాలి. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు పొందుకోవాలి. ప్రియమైన సోదరులా, ఇదే ఆ టైం అయినది, ఇదే ఆ కాలమైనది. ప్రార్థన చేసుకుందాము. ఇదే ఆ కాలమైనది. డెడికేట్ చేసుకోండి. మన ప్రభుకు సమర్పించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, గృహపుడికిలో ప్రభువా, తిరిగి పునరుద్ధరించబడిన జీవవృక్షము, తిరిగి పునరుద్ధరించబడిన వధువృక్షం కోసం మాట్లాడాము తండ్రి. ఇదిగో జీవవృక్షము మా కొరకు కత్తిరించబడి అది తిరిగి మరలా పునరుద్ధరించబడింది ప్రభు. వధువృక్షము సంఘము కూడా కత్తిరించబడి ఈ చివరి దినముల్లో మరలాది పునరుద్ధరించబడింది. ఈ పునరుద్ధరించబడిన వృక్షములు ఇప్పుడు 2 ఐక్యం చేసే కాలంలో మేము ఉన్నామని నమ్ముతున్నాము. ఎందుకంటే మేమే తిరిగి పునరుద్ధరించబడిన సంఘమై ఉన్నాము తండ్రి. అందుకే మా కోసం శరాబులు పంపిస్తున్నాము. ఆ శరాబుల ద్వారా ప్రభు ఆ జీవవృక్షంలో మేము పాలుపంపులు పొందడానికి నీ కృప మాకు దయచేయండి. మమ్మల్ని ఎల్లప్పుడూ మండించండి వాక్యముతో. చచ్చిపడిపోవారుగా మేము ఉండాలనుకోవట్లేదు. దేవ, మసిపట్టిన వారిగా మేము ఉండాలనుకోవట్లేదు. మండించబడాలనుకుంటున్నాం ప్రభువా. దేవ, మాకు సహాయం చేయండి. దేవ, నీ కృప చూపించండి ప్రభువా. చల్లారిపోయిన క్రైస్తవులుగా కాదు, మండే క్రైస్తవులుగా ఉంచండి. చచ్చిపడిపోయే క్రైస్తవులుగా కాదు, దేవ, మంట కలిగిన క్రైస్తవులుగా ఉంచండి. ఆచారాలతో మేము క్రైస్తవులుగా నేను ముట్టుకోలేము, నీతో ఐక్యం అవ్వలేము ప్రభువా. వాక్యం కొరకు దాహం ఉంటేనే నీతో ఐక్యం అవుతాము. ఆచారాలతో ఆ మగ్దలేని మరి ఆ సలోమి ఐక్యం అవ్వలేకపోయారు. కానీ తోమ నీతో ఐక్యమయ్యడం చూసాము. ఇప్పుడు మేము ఆచారాలు, పండగలు, కల్పన కథలు, లోక సిద్ధాంతాలు, మానవ తలంపులు, మానవ ఆలోచనలతో నీతో ఐక్యం అవ్వలేము దేవా. నీతో మేము ఐక్యం అవ్వాలంటే ప్రభువా, దేవ, ఇది నీ వాక్యం కొరకు మేము ఆకలి కలిగి ఉండాలి, ఆ మంట కలిగి ఉండాలి ప్రభా. నీ కృప మాకు దయచేయండి, నాకు దయచేయండి, సంఘానికి దయచేయండి, సోదరులందరికీ దయచేయండి ప్రభా. ఆ మండించబడే క్రైస్తవులుగా ప్రభా. దేవా, మమ్మల్ని మండించు దేవా. మమ్మల్ని మండించు, తగిలిపోవాలి మేము వాక్యం కోసం. మేము పరుగులెత్తాలి వాక్యం కోసం. మాలో చల్లారిపోయిన స్థితి తీసే తండ్రి, నీతో ఐక్యమైన స్థితిలో మమ్మల్ని నడిపించండి. వాక్యం నా జీవితంలో, అందరి జీవితాలు ఫలింపచేయండి తండ్రి. పరిపూర్ణంగా నీ హస్తాలుగా అప్పగిస్తున్నాం. కొత్త వారు వచ్చారు, వాళ్ళు గ్రహించే మనసుల వరకు ఇవ్వండి. వారు నీ చేతిగా అప్పగిస్తున్నాను నేను. ఇక నిజంగా ప్రభావ రెయిన్బో ట్రౌట్ ఉంటే ఈ లోతైన మర్మం వాడు పట్టుకుందరు గాక. మీరు చూపించండి వారి కొరకు. ఈ కుటుంబాన్ని దీవించండి. జాన్ డేవిడ్ గారిని, తన భార్య కుమారిని ప్రభావ, వారి బిడ్డలందరినీ దీవించండి. రాజేష్ మహేష్ని దీవించండి. ఈ కుటుంబం అంతటిపై నీ కనికరము, నీ కృప ఉంచండి. ఈ కుటుంబం అంతా కూడా మండించబడుతూ, ఆ శరాబుల చేత మండించబడుతూ, ఆ జీవవృక్ష ఫలములు భుజించడానికి కృప దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. దావీదుగో సోదరులు మార్టిని గారు, తన భార్య బిడ్డలు, దావీదుగో వారి అన్నదమ్ములు, తన కుటుంబం అంతా కూడా ఉన్నారు ప్రభువా. ఆ కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదించండి, వారిని కూడా మండించండి వాక్యముతో ప్రభా. ఇదిగో నేను తాకాలంటే, నీతో ఐక్యం అవ్వాలంటే సమస్తమాన్ని విడిచిపెట్టాలి. మేము లోక సంబంధం ఆచారం అంతా విడిచిపెట్టాలి. నీతో ఐక్యమయ్యే భాగ్యం మా కుటుంబానికి ఇవ్వండి. చిన్నల బాగుని పెద్దల వరకు అందరూ దీవించండి. మీరు ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. తప్పక మీరు దీవించండి ఆయన. ఇక్కడ తల వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి. ఇక్కడికి వచ్చిన సోదరులందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు జీవవృక్ష ఫలములను ప్రభువా భుజించడానికి తగిన కృపా కనికరము వారికి అనుగ్రహించమని దేవా నీ కృపాస్తానికి సమర్పిస్తున్నాం. తప్పక మీరు దీవించండి. నీ కృపలో నీ బాహువులను మాత్రపరచండి దేవా. ఇంకెవరైనా తిరిగి పునరుద్ధరించబడిన స్థితిలో ఉంటే, ఆ వధువృక్షం పునరుద్ధరించబడిందానో అందులో వధువులో ఒక భాగంగానే బిడ్డలతో తీసుకురండి. నీ కృప చూపించండి. అంత మాత్రమే కాదు, ఆ జీవవృక్షంలో ఐక్యమయ్యే గొప్ప భాగ్యాన్ని కూడా ఇచ్చేయండి. సంపూర్ణంగా నీ కృపాస్తానికి అప్పగిస్తాం. ఇంతవరకు జరిగించి నీ కూడికి బట్టి నీ వందనాలు చెల్లిస్తుంది ప్రభువా. యేసుక్రీస్తు నామములో ఇక్కడ వరకు నాయన ఇంతవరకు ప్రార్థన చేసిన బిడ్డలు దీవించండి. ఇక్కడ నాయన ఇది ఒక కూడికి ఏర్పడిన బిడ్డలు దీవించండి. అందరినీ కృపాస్తానికి అప్పగిస్తున్నాను. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభువా యేసుక్రీస్తు అద్భుతమైన కృప, ఇక్కడ వధువు వృక్షము తోడుగా ఉండి ఆ జీవ వృక్షముతో ఐక్యమైన గొప్ప భాగ్యమును
వధువుకు నిత్యంగా దేవుడు ఇచ్చును గాక. ప్రజల కుటుంబానికి అంత గొప్ప భాగ్యం ఇచ్చును గాక. ఇక్కడ సోదరి సోదరులందరికీ ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ షాలోమ్.